టీవీ నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవిరాజు గారు, కార్డియో థారాసిక్ సర్జన్ అండ్ మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జన్. తనని అడిగి అసలు కార్డియాక్ అరెస్ట్ ఎందుకు అవుతూ ఉంటుంది? అసలు నాకు ఫస్ట్ డిసిగ్నేషనే కొంచెం ఆహ్, ఇన్ కొంచెం దీనిగా ఉంది. సస్పిషియస్‌గా ఉంది. అసలు ఏంటి? వాళ్ళు ఎలా డీల్ చేస్తారు? ఏ హార్ట్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా డీల్ చేస్తారు? ఇవన్నీ కూడా డీటెయిల్‌గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ కార్డియో థొరాసిక్ సర్జన్. మీ డిసిగ్నేషనే చాలా డిఫరెంట్‌గా ఉంది. అసలు మీరు దేనితో డీల్ చేస్తారు ఎక్కువగా? సో, నార్మల్‌గా కార్డియో థొరాసిక్ సర్జన్ అంటే కార్డియాక్ అంటే హార్ట్, హ్మ్. థొరాసిక్ అంటే లంగ్స్. సో, ఓకే. దీని సర్జరీ చేసే వాళ్ళని కార్డియాక్ థొరాసిక్ సర్జన్ అని అంటారు. సో, ఇప్పుడు ఫస్ట్ పేషెంట్ మా దగ్గరికి రాదు. ఎందుకంటే మేము సర్జరీ ఈజ్ లాస్ట్ ప్రిఫర్డ్ చాయిస్ యాక్చువల్లీ ఎవరికైనా సరే. ఓకే. సో, ఫస్ట్ పేషెంట్ లేదు ఫిజిషియన్ దగ్గరికి. ఫిజిషియన్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు ఈసీజీ, 2డీకో చేసి దానిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు మళ్ళీ కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు. కార్డియాలజిస్ట్ ఏం చేస్తారు? ఒకవేళ అవసరం ఉంటే యాంజియోగ్రామ్ చేస్తారు. సో, యాంజియోగ్రామ్‌లో ఒకవేళ బ్లాక్స్ ఎక్కువున్నాయనుకోండి, మా దగ్గరికి పంపిస్తారు కార్డియాక్ సర్జన్ దగ్గరికి. లేవు హ్మ్. ఒకటో, రెండో స్టంట్‌లు అవసరం ఉంటే వాళ్ళు అక్కడ స్టంటేసి వాళ్ళ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటారు. హ్మ్. సో, ఎవరికైనా బైపాస్ సర్జరీ రిక్వైర్మెంట్ ఉన్నా, వాల్వ్ రిప్లేస్‌మెంట్ సర్జరీస్ అవసరం ఉన్నా, లేకపోతే హార్ట్‌లో హోల్ ఉన్నాయి. ఆ హ్మ్. హోల్ పెద్దగా ఉన్నాయి. అంటే సర్జరీ లేకుండా ఉన్న సర్జరీ ఒకవేళ అవసరం ఉన్నప్పుడు మా దగ్గరికొస్తారు పేషెంట్. హార్ట్‌లో ట్యూమర్స్ ఉన్నా, హార్ట్‌లో కూడా క్యాన్సర్ ఉంటది. ఓకే. సో, హార్ట్‌లో క్యాన్సర్స్ ఉన్నా గూడా, సో, అప్పుడు ఆ పేషెంట్ మా దగ్గరికొచ్చే ఛాన్స్ ఉంటది. ఇంకొకటేందంటే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అనేది కామన్. అంటే హ్మ్. చిన్నప్పుడు పుట్టినప్పుడే కొన్ని హోల్సో లేపోతే హార్ట్ కొంచెం అబ్‌నార్మల్‌గా ఉండడం అప్పుడు గూడా హార్ట్ సర్జన్ దగ్గరికే వస్తారు హార్ట్ సర్జరీ కోసం. ఓకే. సో, ఇంకా థొరాసిక్ సర్జన్ అంటే లంగ్ సర్జన్. సో, హ్మ్. ఊపిరితిత్తుల సర్జన్. సో, లంగ్ సర్జరీస్‌లో లంగ్‌లో ట్యూమర్ ఉండొచ్చు, లంగ్‌లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లంగ్‌లో బెలూన్‌లాగా ఉబ్బొచ్చు లంగ్ ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. హ్మ్. సో, ఎలాగైతే హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అలాగే లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ గూడా ఉంటది. సో, ఓకే. ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ సర్జరీస్ అన్నీ చేసేవాళ్ళని కార్డియోథొరాసిక్ సర్జన్ అని అంటారు. ఓకే. మీరు ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? సో, మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది ఎలా ఉంటది అంటే అంతా స్క్రీనింగ్ అయిపోయి చెప్పాను కదా! స్క్రీనింగ్ అయిపోయి డయాగ్నోసిస్ కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉందో అది కూడా తెలుసుకొని వస్తారు కాబట్టి హ్మ్. వాళ్ళకొక అవగాహన ఉంటది మా దగ్గరికి వచ్చే ముందు యాక్చువల్లీ. సో, హ్మ్. బైపాస్ సర్జరీ అనేది కామన్‌గా వింటాం. బైపాస్ అనేది అందరూ బైపాస్ చేపించుకున్నారు. బైపాస్ సర్జరీ చేపించుకున్నారు. ఆ బైపాస్ సర్జరీ అనేది ఏందంటే హార్ట్ సర్జరీ. వన్ ఆఫ్ ద హార్ట్ సర్జరీ. హ్మ్. సో, వాళ్ళు చాలా 3 బ్లాక్స్ ఉంటాయి. హార్ట్‌లో 3 రక్నాలు ఉంటాయి. సో, హ్మ్. 3 రక్నాలు బ్లాక్ అయినప్పుడు హార్ట్ సర్జరీ అనేది ప్రిఫర్డ్ ఆప్షన్. ఎందుకంటే ఆ హార్ట్ సర్జరీ వల్ల ఏందంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతది. అండ్ మాటి ట్రీట్మెంట్ ఏమి అవసరం ఉండకుండా ఉంటది కాబట్టి బైపాస్ సర్జరీని చేస్తారు. ఆ బైపాస్ సర్జరీ మోస్ట్ కామన్ సర్జరీ కార్డియాక్ సర్జరీలో. ఓకే. సో, బైపాస్ సర్జరీలో మాకు 3 బ్లాక్‌లు ఉన్నాయనుకోండి 3 బైపాస్ చేస్తాం. బైపాస్ అంటే బ్లాక్ దాటిన తర్వాత ఒక రక్తనాళం ఇంకోటి క్రియేట్ చేసి పెడతాం. సో, దాన్ని హుహు. బైపాస్ సర్జరీ అంటారు యాక్చువల్లీ. అంటే ఏంటి మీకు ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ పక్కన పెట్టి మీరు అక్కడి నుంచి వేరే రక్తనాళాన్ని అరేంజ్ యెస్. చేస్తారు. సో, ఒక బైపాస్ అనేది బ్లాక్ ఇక్కడ ఉందనుకోని ఒక రక్తనాళం కొత్తగా క్రియేట్ చేస్తాం. సో, క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేస్తాం. సో, ఒకటి ఓకే. కాళ్ళ నుంచో లేకపోతే ఛాతీ నుంచో తీసుకొని, చేతి నుంచో తీసుకొని ఆ రక్తనాళం అనేది ఒకటి మనకి అయోటా అని ఒకటి ఉంటది హార్ట్ పైన. హ్మ్. సో, దాని నుంచి సప్లై ఇంకోటి కొత్తగా తీసుకొని బ్లాక్ అయిన తర్వాత కనెక్ట్ చేస్తాం. అంటే ఈ బ్లాక్‌ని అట్లానే అలా ఉంచేస్తారు. ఉంచేస్తాం. ఈ ఏదైతే రక్తనాళం తీసుకుంటారో ఆ రక్తనాళాన్ని మళ్ళీ అంటే మన బాడీలోనే ఆ! ఫారెన్ బాడీలో. బాడీని లేదు లేదు యాక్సెప్ట్ ఫారెన్. చేయదు. ఓన్లీ మన బాడీలోనే. ఓకే. సో, చేతిలో రేడియల్ ఆర్టరీ ఉంటది చేతిలో. ఆ హ్మ్. చేతిలో ఒక ఆర్టరీ సరిపోతది మన బాడీకి. హ్మ్. కాళ్ళలో సెఫినస్ వీన్ అని ఉంటది. ఆ హ్మ్. సెఫినస్ వీన్ ఏందంటే అది అవసరం ఉండదు. సో, హుహు. మోస్ట్‌లీ. సో, ఆ సెఫినస్ వీన్ కూడా తీసుకుంటాం కాళ్ళ నుంచి. ఓకే. అండ్ ఛాతీలో ఇంటర్నల్ మామరీ ఆర్టరీ అని ఉంటాయి 2. సో, ఓకే. అది కూడా బాడీకి ఏమంత అవసరం లేదు. సార్ స్టంట్స్ ఏసారు అంటూ ఉంటారు. హ్మ్. స్టంట్స్ ఇప్పుడు ఈ వాల్వ్ క్రియేట్ చేయటం 2 ఒకటేనా? ఒకటి కాదండి. ఓకే. స్టంట్ ఏందంటే నాన్ ఇన్వేసివ్. ఇప్పుడు ఓకే. బైపాస్ సర్జరీ ఏందంటే మనం హార్ట్‌ని అంటే ఇక్కడికెళ్ళి కోసో లేకపోతే ఇక్కడికెళ్ళి కోసో సర్జరీ చేస్తాం. హ్మ్. అంటే కాటు ఉంటది, కోట ఉంటది కాబట్టి అది సర్జరీ. హ్మ్. స్టంట్ ఏందంటే వితౌట్ సర్జరీ. ఎలా హుహు. అంటే ఇప్పుడు చిన్నగా ఇప్పుడు మనకి బ్లడ్ సాంపుల్ కలెక్ట్ చేస్తారు కదా! హ్మ్. అలాగనే ఒక చిన్న నీడిల్ ఇక్కడ పెట్టో, చేతికి పెట్టో ఒక చిన్న ఒక ట్యూబ్ లాంటిది ఆ బ్లాక్ దగ్గర పాస్ చేసి దాన్ని బెలూన్ చేస్తారు. సో, ఓకే. ఓపెన్ అవుతది. అంటే అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. టెంపరరీ ట్రీట్మెంట్ లాగా కొద్ది రోజులు పనిచేస్తది. కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా పనిచేస్తది. సో, అవి నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్. మావి చేసేవన్నీ ఇన్వేసివ్. ఇన్వేసివ్ అంటే మనం అన్ని ఆర్గాన్ చూసుకుంటూ చేస్తాం. హుహు. అది నాన్ ఇన్వేసివ్ అంటే బ్లైండ్ ప్రొసీజర్. అంటే ఒక మానిటర్‌లో చూసుకుంటూ, డై యేసుకుంటూ, వైర్ యేసుకుంటూ చేస్తారు. అది స్టంట్ ప్రొసీజర్. ఓకే. అలా. ఇప్పుడు ఓపెన్ హార్ట్ చేశారు. ఇలా వేరే ఒక బ్లాక్‌ని వేరేది క్రియేట్ రత్నాలు. చేశారు. రక్తనాళాన్ని క్రియేట్ చేశారు. మరి ఇప్పుడు ఇక్కడ తీసేసిన రక్తనాళం వల్ల ఇక్కడ ఈ పార్ట్‌కి, ఈ బాడీ పార్ట్‌కి ఏమైనా అంటే చేతులకి కానీ, కాళ్ళకి కానీ ఏమైనా బ్లడ్ సప్లై అవ్వటంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏం ఉంటాయంటారా? ప్రాబ్లమ్ రాదండి. ఓకే. అంటే గాడ్ గిఫ్ట్ అనుకుంటా. కొన్ని హ్మ్. రత్నాలు ఎలా ఉన్నాయంటే, అవి లేకపోయినా గూడా మిగతావి పని చూసుకునే రకంగా ఉంటాయి బాడీలో. సో, ఓకే. అవే తీస్తాం.
ఓకే. ఇప్పుడు మాకు చేతికి 2 ఉంటాయి. ఒక రేడియల్ ఆర్టరీ ఉంటది. ఒక అల్నార్ ఆర్టరీ అని ఉంటది. సో, హ్మ్. రేడియల్ తీసినాక అల్నార్ పనిచేస్తా లేదా ముందే టెస్ట్ చేసుకుంటాం మనం. హుహు. ఒకవేళ అది చేయలేదు అంటే మరి తీయం మేము. హ్మ్. సో, కాళ్ళకి మాత్రం నరాలుంటాయి కాళ్ళకి. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ అంటారు, ఐడియా ఉండి ఉంటది. అవును. సో, ఆ రక్తనాళం వారికోస్ వెయిన్స్ అంటే రక్తనాళం పెద్దగా అయితాయి. దాన్ని అవును. వారికోస్ అంటారు. లేదా నార్మల్‌గా సైజ్ ఉన్నప్పుడు ఏందంటే అది బాడీకి ఏమి అంత అవసరం ఉండదు. హుహు. సో, ఆ రక్తనాళం తీసిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి కాళ్ళు. అవి కంటిన్యూ చేస్తాయి దాన్ని. మన ఓకే. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అనేది పైకి ఇంకోటి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటది. సో, మనకి తీయడం వల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. సో, హ్మ్. అలా. సో, ఈ రక్తనాళం ఈ రక్తాన్ని పంప్ చేయటంతో మనకి బైపాస్‌లో అమరుస్తారు. హ్మ్. అయితే ఆఫ్టర్ థట్ ఈ రక్తనాళంలో కూడా బ్లాక్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? 100% వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఓకే. ఇప్పుడు మన హార్ట్‌లో దేవుడిచ్చిన ఆర్టరీసే దే ఆర్ లైక్ అంటే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి. సో, హ్మ్. మనం ఏ బాడీకెళ్ళి తీసినా గూడా హార్ట్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువుంటది. హ్మ్. సో, ఆ వర్క్ అవి తట్టుకుంటదా లేదా అనేది మనకు అంత ఐడియా ఉండదు. అంటే హ్మ్. బాడీకి హార్ట్‌కి పెట్టాక లైఫ్ లాంగ్ పనిచేస్తదని ఏమి అనుకోలేము మనం. ఏదైనా హ్మ్. సరే ఏ ట్రీట్మెంట్ అయినా సరే ఏందంటే ఇప్పుడు వాళ్ళ షుగర్, డయాబెటిక్ ఉన్నా, బీపీ ఉన్నా అవి కంట్రోల్‌లో పెట్టుకున్నా వాళ్ళకి ఎందుకొచ్చిన హార్ట్ ప్రాబ్లమ్ అది కనుక్కొని మనం ట్రీట్ చేయగలిగితే ఆ బ్లాక్ రాకుండా ఉంటది. హ్మ్. సో, అంతేగాని బైపాస్ చేసే ట్రీట్మెంట్ అనేది కాదు. బైపాస్ హ్మ్. సర్జరీ ఏందంటే మీకొక ఇంకో ఆల్టర్‌నేటివ్ పాత్ క్రియేట్ చేసాం మనం. హ్మ్. అది కాపాడుకోండి మీరు. లేకపోతే షుగర్ మళ్ళీ అలానే కంట్రోల్ లేకపోయినా, మళ్ళీ బీపీ అలానే కంట్రోల్ లేకపోయినా, అదే స్మోకింగ్ చేసినా, ఆల్కహాల్ చేసినా అవి ఇంకా తొందరగా బ్లాక్ అవుతాయి. మన ఓకే. దేవుడిచ్చింది కాకుండా. సో, ఓకే. ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఆల్టర్‌నేటివ్ థింగ్ ఫర్ అస్. అంతేగాని పర్మనెంట్ క్యూర్ కాదు. సో, మనం ఆ టైంలో ఒకవేళ మంచి రెగ్యులర్‌గా డైట్, వెయిట్ అంతా ఫాలో అయ్యి, ఒకవేళ స్మోకింగ్ చేయకుండా, ఆల్కహాల్ తాగకుండా, షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్‌లో పెట్టుకుంటే కొన్ని పేషెంట్స్‌కి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అదే ఉంటది. లేదు వాళ్ళు అలానే మళ్ళీ కంటిన్యూ చేసినా, మళ్ళీ బ్లాక్ అయినా మళ్ళీ దానికి స్టంట్ ఎయడమో, మళ్ళీ సర్జరీ చేయడం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది అలా. హుహు. సో, అది ప్రాబ్లమ్. సో, ఇది చాలా బైపాస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ రాదు అని ఉండదు చెప్పలేం. ఎవరికీను. కానీ మోస్ట్‌లీ చాయిస్ ఆఫ్ ద పేషెంట్ ఇంపార్టెంట్. ఒకవేళ మంచి పేషెంట్ దొరికింది, సెలక్షన్ బాగా ఉంది, పేషెంట్ గూడా మనకి కోఆపరేట్ చేస్తున్నాడు, అతను మంచి టైంకి టాబ్లెట్ ఏసుకుంటున్నాడంటే, ఇంక లైఫ్ టైమ్‌లో ఇంకేం ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు ఆయనకి. అలా. హ్మ్. సో, 100% అనేది ఏముండదు. అంటే ఇంకా తర్వాత ఏమి అవసరం రాకుండా మాత్రం ఏముండదని చెప్పలేము. ఇప్పుడు స్టంట్ ఏసా కూడా స్టంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎలా ఉంటదో, అలానే బైపాస్ ఎంత అవుతదో బైపాస్ బ్లాక్స్ అవే ఛాన్స్ ఎక్కువుంటది. ఓకే. సో, కానీ తక్కువ ఛాన్సెస్ ఎప్పుడుంటాయంటే, మనం ఛాతీ నరాలు 2 ఉంటాయి. హ్మ్. సో, ఒక రైట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ, లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ. హ్మ్. అవి బైపాస్ సర్జరీకి యూజ్ చేస్తే మాత్రం చాలా మందికి ఇంకేం అవసరం ఉండకపోవచ్చని చెప్తాం మేము. సో, టోటల్ ఓకే. ఆర్టరీలు అంటాం దాన్ని. మన బాడీలో ఆర్టరీ అనేది ఒకటుంటది. వెయిన్ అనేది ఒకటుంటది. ఆర్టరీ అంటే ఏందంటే మంచి రక్తం. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తది. హ్మ్. వెయిన్ అనేది ఏందంటే చెడు రక్తం క్యారీ చేస్తది. సో, వెయిన్ అనేది చాలా లావుగా ఉంటది అండ్ థిన్‌గా ఉంటది. సో, అది యూజ్ చేసినప్పుడు ఏందంటే దాని పేటెన్సీ అంటే అది ఎక్కువ రోజులు పనిచేసే అవకాశం తక్కువుంటది. ఓకే. అదే ఆర్టరీ అన్నానుకోండి కొంచెం ఇంకా ఎక్కువ రోజులు పనిచేస్తది. నార్మల్‌గా మనం ఛాతీ నరం తీసుకున్నామనుకోండి లెఫ్ట్ హ్మ్. సైడ్‌ది. హ్మ్. అది మనం బైపాస్ చేస్తే 15 ఇయర్స్ వరకు 95% పీపుల్‌లో అది పనిచేస్తుంటది. అదే వెయిన్ అనుకోండి 5 ఇయర్స్‌లో ఒక 70%, 80% పనిచేయడము, 10 ఇయర్స్‌కి 60% పనిచేయడం అలా ఉంటది. సో, ఓకే. యంగ్ పేషెంట్స్‌లో మేము మోస్ట్‌లీ ఆర్టరీస్ ఇస్తాం. హ్మ్. ఓల్డ్ పేషెంట్ 65 వచ్చాడు, 70 ఇయర్స్‌కి వచ్చాడనుకోండి. అప్పుడు వెయిన్ ఏసినా కూడా ఏందంటే అతని లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఇంకా 15 ఇయర్స్ ఉంటదనుకోండి. సిరలు, ధమనులు అంటారు. అలా అని. ఆర్టరీస్ అండ్ వెయిన్స్. వెయిన్స్ అలా. ఓకే. అలా. సో, ఈ ఆర్టరీస్ ఎంతవరకు చేసుకుంటారు? క్రియేట్ చేయడానికి మీరు లైన్ క్రియేట్ చేయడానికి? అంటే ప్రతి పేషెంట్‌లో అట్‌లీస్ట్ 2 ఆర్టరీస్ ఏసేటట్టు చూసుకుంటాం మేము. ఎందుకంటే హ్మ్. 3 బ్లాక్స్ ఉంటాయి గదండీ! సో, హ్మ్. 2 ఆర్టరీస్ ఏస్తే ఏందంటే ఇంకో వెయిన్ బ్లాక్ అయినా గూడా 2 ఆర్టరీస్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ పనిచేస్తూ ఉంటాయి. ఓకే. సో, అలా అనుకోని చేస్తాం. అంటే చాలా మంది 3 గూడా ఏస్తారు. టోటల్ ఆర్టరీలు అంటారు. హ్మ్. ఇంకా 3 ఏస్తే ఇంకా ఫర్దర్‌గా వాళ్ళకి ఏం ఆప్షన్స్ అంటే ఏం ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. కొన్ని టాబ్లెట్‌లు ఏసుకొని షుగర్, బీపీ కంట్రోల్‌లో పెట్టుకుంటే మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. 99% ప్రాబ్లమ్ ఉండదు వాళ్ళకి. అలా. ఓకే. అయితే ఇందాక మినిమల్లీ ఇన్వెసివ్ హార్ట్ సర్జరీ హ్మ్. అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు కీ క్యూర్. హోల్ సర్జరీ. అవును. అసలు ఇప్పుడు మీరన్నారు కంప్లీట్‌గా ఓపెన్ చేసి చేయటమే బైపాస్ సర్జరీ అవును. అని. సో, ఇక్కడ మినిమల్లీ ఇన్వెసివ్ హార్ట్ సర్జరీ మళ్ళీ మనకిది ఇందాక మనం స్టంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అవును. అలా యాక్ట్ చేస్తుందా? లేకపోతే దీంట్లో ఇంకేమైనా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తారా? అంటే ఇప్పుడు స్టంట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ స్పెక్ట్రమ్. స్టంట్ అనేది ఏందంటే నాన్ ఇన్వేసివ్ కంప్లీట్‌గా. అంటే హ్మ్. ఏందంటే మనకి ఎలా ఉంటది అంటే రక్తనాళంలో ఒక చిన్న నీడిల్ పెట్టి వైర్ పాసేజ్ చేస్తారు. అది హ్మ్. కాలు నుంచో, చేతి నుంచో. హ్మ్. సో, హార్ట్ సర్జరీ రీసెంట్‌గా ఏందంటే ఇప్పుడు నార్మల్‌గా మనం ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ అంటే మన హ్మ్. రొమ్ము బొక్క ఇది బ్రెస్ట్ బోన్ అంటారు. హ్మ్. సో, ఈ బ్రెస్ట్ బోన్ మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేస్తాం. ఒక హ్మ్. 12 ఇంచెస్ ఇన్సిషన్ ఇది. 12 ఇంచెస్ కోత ఇది. హ్మ్. సో, ఇది కట్ చేసి బోన్ ఓపెన్ చేసి హార్ట్ మన ముందే ఉంటది. రిబ్ బోన్. రిబ్ బోన్ అంటే రిబ్స్‌కి అటాచ్ అయ్యే బ్రెస్ట్ బోన్ అంటారు. ఇది ఓకే. బ్రెస్ట్ బోన్. ఓకే. సో, దీన్ని కట్ చేసి, దాన్ని సెపరేట్ చేసి,
అప్పుడు మనం హార్ట్ సర్జరీ చేస్తే ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ. అది చాలా కామన్‌గా చేస్తుంటాం. ఇది మినిమల్లీ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ ఏందంటే ఇది కట్ చేయకుండా చేయగలిగితేనే మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అంటాం. ఓకే. సో ఇప్పుడు బైపాస్ సర్జరీ ఉన్నది. ఇక్కడ చిన్న కట్ చేసుకొని చేసుకోవచ్చు మనం. ఇక్కడ చిన్న కట్. అదే వాల్వ్ రిప్లేస్‌మెంట్ అనుకోండి. ఇక్కడ చిన్న కట్ చేసి ఆపరేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ హోల్స్ ఏమైనా ఉన్నాయో ఇక్కడికి చిన్న కట్ చేసి ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇది మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ. సో మీకు ఇది కట్ చేయకుండా ఏది చేసినా కూడా అది మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అంటారు. ఓకే. సో అంటే ఇంతకు ముందు రిబ్‌ని కంప్లీట్‌గా కట్ చేసేవాళ్ళు. బ్రెస్ట్ రిబ్‌ని. ఇప్పుడు అలా కాకుండా చిన్న 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 హోల్స్ చిన్న ద్వారా. హోల్స్ అంతే. మరి ఎలా తెలుస్తుంది సార్? ఇంతకు ముందు అంటే కంప్లీట్ హార్ట్ మీరన్నారు కదా! కంప్లీట్‌గా ఎక్కడ అది బ్లాక్ అయింది దాన్ని తీసి వేసేవాళ్ళం అని చెప్పారు. సో ఇప్పుడు ఈ దీంట్లోని ఇలా చేయటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే అంటే కంప్లీట్‌గా ఓపెన్ ఉండదు కదా! అవును. ఈ విజిబుల్‌కిను, ఇన్విజిబుల్ మనకేం కనిపించదు. సో దీన్నెట్లా మనం తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు నార్మల్‌గా ట్రెడిషనల్ సర్జరీలో ఓపెన్ చేసి మొత్తం ఎక్స్‌పోజర్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ మొత్తం కనపడుతది. హ్మ్. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ చేసేటప్పుడు ఏందంటే మనకి ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ మాత్రం క్లియర్‌గా కనపడుతది. హ్మ్. ఒకవేళ కనపడకపోయినా కూడా మేము ఒక కెమెరా పెడతాం. కెమెరా హ్మ్. పెట్టి ఆ కెమెరా మానిటర్‌లో చూసుకొని ఆపరేషన్ చేయగలుగుతాం. సో ఓకే. ఇంకా క్లారిటీగా ఇప్పుడు నార్మల్‌గా మన ఐ అంత జూమ్ చేయలేదు. హ్మ్. అదే హ్మ్. మనం మానిటర్‌లో ఉంటే 100 టైమ్స్ కూడా జూమ్ చేసి చేసుకోవచ్చు. సో ఓకే. అదొక అడ్వాంటేజ్. అండ్ అన్ని పేషెంట్స్‌కి చేయలేము. హ్మ్. ఒక 70% పేషెంట్స్‌లో మనం ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ చేసుకోవచ్చు. సార్ ఈ సర్జరీ గురించి మాట్లాడే ముందు క్లాట్స్ మనకి మేజర్ చేసేవి ఈ హార్ట్ ఆ! సర్జన్‌కి సంబంధించి క్లాట్స్. అవును. అసలు ఈ క్లాట్స్ ఎలా ఏర్పడతాయి? దేని హ్మ్. వల్ల ఏర్పడతాయి? అంటే ఇప్పుడు మన రక్తనాళంలో 3 లేయర్‌లు ఉంటాయి. హ్మ్. సో ఆ 3 లేయర్స్‌లో అంటే ఇన్‌సైడ్ అంటే ఇన్నర్ లేయర్ ఎక్కడైతే బ్లడ్ పాస్ అవుతుందో అది చాలా ఇంపార్టెంట్ లేయర్. దాన్ని ఇంటిమా అంటారు. సో హ్మ్. ఆ ఇంటిమా లేయర్ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఏ ఇన్సల్ట్ అయినా సరే ఇప్పుడు మనం చూసుకుందాం స్ట్రెస్ వచ్చింది సడెన్‌గా. హ్మ్. స్ట్రెస్‌కి మన బీపీ పెరుగుతది. బీపీ పెరిగినప్పుడు నార్మల్‌గా ఏందంటే బీపీ పెరిగినప్పుడు ఆ లేయర్ అనేది ఒక మాదిరి ఒక 150, 160 వరకు తట్టుకునే శక్తి ఉంటది. హ్మ్. ఒకవేళ సడెన్‌గా చాలా టెన్షన్ పడి సింపుల్‌గా చెప్తున్నా. చాలా టెన్షన్ పడి బీపీ 200కి వెళ్ళిందనుకోండి. ఆ లేయర్ సడెన్‌గా ఆ లేయర్ ఏందంటే ఒక చిన్న కట్టెలాగా వచ్చేస్తది. హ్మ్. ఎందుకంటే తట్టుకోని శక్తులు ఉండదు కాబట్టి గివ్ అప్ ఇచ్చేస్తది. ఓకే. ఇచ్చినప్పుడు ఏమైతది మన బాడీ మెకానిజం ఏందండి ఎక్కడైనా సరే ఏదైనా లేయర్ ఓపెన్ అయితే అక్కడ బ్లడ్ ఎళ్లి క్లాట్ అవ్వడం అనేది అది నార్మల్‌గా బాడీ ఫెనామినా. బాడీ ఫినామినా. సో మనకి ఆ లేయర్ ప్రివెంట్ చేస్తదది. అంటే ఆ హ్మ్. లేయర్ ఉన్నంత వరకు బ్లడ్ క్లాట్ అవ్వదసలు మీకు. ఓకే. ఎప్పుడైతే ఆ లేయర్ డిస్టర్బ్ అయిందో ఆ లేయర్ క్లాట్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఓకే. సో ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగినా కొలెస్ట్రాల్ కూడా ఆ లేయర్ పైన అక్యుములేట్ అవుతది. ఒక్కసారి ఒక్కసారి అక్కడ అంతా చేరిన తర్వాత ఆ లేయర్ వీక్ అయిపోతది. హ్మ్. వీక్ అయినప్పుడు ఓపెన్ అయిందది. ఓపెన్ అవ్వంగానే మళ్ళీ సేమ్ బ్లడ్ ఎళ్లి క్లాట్ అవ్వడం. హుహు. ఇప్పుడు స్మోకింగ్ చేస్తారు చాలామంది. స్మోకింగ్ చేసినప్పుడు ఇన్సల్ట్ అది. స్మోకింగ్ కూడా ఏందంటే నికోటిన్ ఉంటది. ఆ నికోటిన్ ద్వారా కూడా ఆ లేయర్‌కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. హ్మ్. సో ఇవన్నీ ఇప్పుడు షుగర్ ఉంది. షుగర్ ఎక్కువున్నప్పుడు ఏమైతదంటే కొలెస్ట్రాల్ ఎక్కువుంటది. ఆ షుగర్ బ్లడ్‌లో ఎక్కువున్నప్పుడల్లా ఆ షుగర్ అంటే ఇప్పుడు మన బాడీ రక్తనాళం అనేది అంత షుగర్ మేనేజ్ చేయలేదు. సో ఓకే. ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు కూడా గివ్ అప్ ఇచ్చేస్తది. సో ఎప్పుడైతే ఆ గివ్ అప్ అంటే ఆ లేయర్ ఎప్పుడైతే బ్రేక్ అవుతదో ఆ లేయర్‌లో క్లాట్ అవ్వడం స్టార్ట్ అవుతది. అంటే మనకి డయాబెటిక్స్ ఉన్న ప్రాబ్లమే. ఆల్కహాల్ అండ్ డ్రింకింగ్ ఉన్న ప్రాబ్లమ్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆల్సో కూడా ప్రాబ్లమే. బీపీ ఫ్లక్చుయేషన్స్ ప్రాబ్లమే. హ్మ్. అన్ని అవును. ప్రాబ్లమ్స్. దీనికి ఈ క్లాట్ దేని వల్ల వచ్చిందనేది మాత్రం మనకి తెలీదు. తెలుస్తుంది. అంటే ఇప్పుడు పేషెంట్‌కి కామన్‌గా వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే స్మోకర్స్. ఓకే. సో కామన్‌గా స్మోకింగ్ చేసే వాళ్ళ పేషెంట్స్ చాలా మంది హార్ట్ సర్జరీకి వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది. ఎందుకంటే వాళ్ళకి ఒక్క దగ్గర బ్లాక్ ఉండదు. సో హ్మ్. 3, 4 ప్లేసెస్‌లో బ్లాక్స్ ఉంటాయి. సో హ్మ్. వాళ్ళు లాంగ్ టర్మ్‌గా స్మోక్ చేస్తారు. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ కాదు. 15 ఇయర్స్, 20 ఇయర్స్ స్మోక్ చేస్తారు. సో ఆ స్మోకింగ్‌లో ఏమవుతదంటే మెల్లమెల్లగా 3 రక్తనాళాల్లో ఎక్కువ బ్లాక్ ఏర్పడి ఎప్పుడైతే 90%, 80%కి వస్తదో అప్పుడే వీళ్ళకి సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. అప్పటి వరకు సింప్టమ్స్ స్టార్ట్ అవ్వవు. అంటే ఇవి ఎన్ని బ్లాక్స్ వరకు మన బాడీ తట్టుకుంటుంది సార్? అంటే ఎన్ని బ్లాక్స్ అని కాదు. ఎలా ఉంటది అంటే ఇప్పుడు మన 3 రక్తనాళాలు ఉన్నాయి. హ్మ్. సో ఒకటే రక్తనాళంలో సడెన్‌గా 90% వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వస్తది. ఓహ్! సో మూడిట్లో అప్పుడప్పుడు 70 వచ్చినా కూడా హార్ట్ అటాక్ రాదు. సో అదేందంటే హార్ట్‌కి బ్లడ్ సప్లై అనేది ఎగ్జాక్ట్‌గా ఒకటే సడెన్‌గా టైమ్‌లో ఆగిపోయిందనుకో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది. ఓకే. అదే స్లోలీ ప్రోగ్రెసివ్ 10%కెళ్ళి 20% అయింది. 20%కెళ్ళి 1 ఇయర్‌లో 30% అయింది. ఒక 3 ఇయర్స్‌తో 90% అయింది. వాళ్ళకి ఏ సింప్టమ్స్ ఉండయి. హ్మ్. వాళ్ళకేందంటే బాడీ మెల్లమెల్లగా హార్ట్ అనేది అడ్జస్ట్ అయిపోయింది ఆ బ్లాక్‌కి. హ్మ్. కొన్ని మందికి సడెన్‌గా ఏమవుతదంటే రాత్రి చాలా డ్రింక్ చేసేస్తారు వాళ్ళు. ఫుల్ హ్మ్. రాత్రి డ్రింకింగ్ అంటారు. చేసేసి స్మోకింగ్ చేసేస్తే ఏమైతది సడెన్‌గా ఇన్సల్ట్‌కి ఏమైతదంటే ఒకటేసారి ఆ లేయర్ బ్రేక్ అయ్యి ఆ క్లాట్ సడెన్‌గా ఫార్మ్ అయితది. వాళ్ళు కొలాప్స్ అవ్వడము, హార్ట్ అరెస్ట్ అవ్వడము అలాంటి పేషెంట్స్‌కి చాలా డేంజర్ అవుతది. కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ కామన్‌గా వచ్చేది ఇలాంటి పేషెంట్స్‌లోనే. అంటే సడెన్‌గా ఏర్పడే బ్లాక్స్ వల్ల యెస్. కార్డియాక్ అరెస్ట్ కరెక్ట్ వస్తది. వస్తుంటాయి. అదే స్లోగా ఓవర్ ద ఇయర్స్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఒకవేళ 100% బ్లాక్ అయినా కూడా పేషెంట్‌కి ఏ ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే ఈ హార్ట్ అనేది ఎలాంటి ఆర్గన్ అంటే ఒక దగ్గర బ్లాక్ అయితే ఇంకొక దగ్గరికి సప్లై తీసుకుంటదది.
ఓహ్! సో, అలా స్లో అవుతే హార్ట్ అడ్జస్ట్ అవుతది. సడెన్‌గా అయినా ఏవైనా సరే హార్ట్ అడ్జస్ట్ అవ్వదు. అప్పుడు హార్ట్ ఆగిపోవడం జరుగుతది. హార్ట్ అటాక్ వస్తది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఫంక్షన్ తగ్గుతది. ఇవన్నీ హ్మ్. కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలా అయితే ఈ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ. సర్జన్ ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి? అంటే ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీలో కూడా ఇప్పుడు రీసెంట్‌గా అంటే హ్మ్. చాలా ఇప్పుడు మన కంట్రీలో కాకుండా బయట కంట్రీస్‌లో కూడా సో, మినిమల్ హార్ట్ సర్జరీ అనేది నార్మల్‌గా డైరెక్ట్ విజన్‌గా చూస్తాం. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేస్తే హార్ట్ ఇలా కనపడుతుంది మనకి సైజ్‌లో. ఓకే. ఇక్కడికెళ్ళి ఓపెన్ చేస్తే హార్ట్‌ని మనం ఇలా చూడాలి. సైడ్ వ్యూ. సైడ్ వ్యూ. సో, హ్మ్. వ్యూలో అన్నీ కనపడతాయి మనకి. సో, ఒక కెమెరా పెట్టుకొని కూడా చేయగలుగుతాం మనం. ఇప్పుడు రీసెంట్‌గా ఒక కెమెరా ఇప్పుడు లాప్రోస్కోపీ ఐడియా ఉంది. లాప్రోస్కోపీ హర్నియా సర్జరీ చేస్తారు. హ్మ్. లాప్రోస్కోపీ గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తారు. ఎలా అయితే కెమెరా అలా పెట్టుకుంటామో, హ్మ్. ఇప్పుడు మేము కూడా ఎలా స్టార్ట్ చేసామంటే, ఇప్పుడు మనకు అబ్డామినల్ సర్జరీ ఉందనుకోండి. చిన్న చిన్న పోర్ట్స్ అలా పెట్టుకొని సర్జరీ చేస్తాం. హ్మ్. ఇప్పుడు హార్ట్ సర్జరీ కూడా ఒక కెమెరా పోర్ట్ పెట్టుకుంటాం. ఒక వర్కింగ్ పోర్ట్ పెట్టుకొని కూడా హార్ట్ సర్జరీ చేస్తున్నాం. సార్ ఓకే. ఇప్పుడు మనకి లంగ్స్‌లో కానీ, లేదు అంటే లివర్‌కి కానీ, లేదంటే అబ్డామినల్‌లో ఆ! కానీ కెమెరాస్ పెట్టుకొని చేసుకోవడం ఆ! ఓకే. అంత. కానీ హార్ట్ ఆర్గాన్ ఒక్కసారి ఆగింది అంటే మళ్ళీ అది స్టార్ట్ అవ్వదు. మిగతా ఏ ఆర్గాన్స్ అయినా పాడైపోతే వాటిని రీప్లేస్ చేయటమో, లేదంటే వాటికి మెడిసిన్స్‌తో క్యూర్ చేయటమో. కానీ హార్ట్‌కి అలా కాదు కదా! ఇలా ఈ ఒక కెమెరా వేసి ఒక చిన్న స్పాట్ అంటే ఎక్కడ ఏది ఉన్నదో తెలియకుండా డైరెక్ట్‌గా ఒక కెమెరా వేసి చేయటం వల్ల ఏం ప్రాబ్లమ్స్ రావంటారా? అంటే అన్ని టెక్నాలజీ ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు రీసెంట్‌గా టెక్నాలజీ చూస్తే హ్మ్. మన ల్యాప్‌టాప్ ఎంత పెద్దగుండే అప్పుడు. అవును. అది పెద్ద ల్యాప్‌టాప్ అని ఎక్కువ వర్క్ చేస్తదని కాదు కదా! హ్మ్. ఇప్పుడు ఈవెన్ స్మాల్ మొబైల్ కూడా మీకు అంతే వర్క్ చేస్తుంది. అవును. సో, టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుందో హార్ట్ సర్జరీలో కూడా అలానే అడ్వాన్స్‌మెంట్స్ వస్తున్నాయి. హ్మ్. సో, మీరు అనుకుంటారు కళ్ళతోని చూసి చేయడం ఒకలా ఉంటది. అండ్ స్క్రీన్‌లో చూసి చేయడం ఒకలా ఉంటది. హ్మ్. మన దగ్గర ఎంత మంచి హై డెఫినిషన్ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. హ్మ్. సో, 3డీ కెమెరాస్ ఉన్నాయి. మీకెలా అనిపిస్తదంటే మీరు హార్ట్ పైన కూర్చొని సర్జరీ చేసినట్టు ఉంటది మీకు. హార్ట్ పైన కూర్చొని. అలా ఉంటది మీకు. అంటే ఓకే. ఆ వ్యూ ఎలా ఉంటదంటే రక్తనాళం మనం 1 ఎంఎం రక్తనాళం ఉంటది నార్మల్‌గా. అదే హ్మ్. మనం కళ్ళతోని చూస్తే ఇంత కనపడతది కొంచెం చిన్నగా. అదే మీరు 3డీలో హై డెఫినిషన్‌లో చూసారనుకోండి ఇంత పెద్దగా కనపడతది. సో, ఓకే. సర్జరీ కూడా చాలా ప్రిసైజ్‌గా అవుతది ఇంకా. ఓకే. సో, టెక్నాలజీ ఎలా అడ్వాన్స్ అవుతుందో హార్ట్ సర్జరీ కూడా అలానే అడ్వాన్స్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఇలాంటి అడ్వాన్స్‌మెంట్ వస్తున్నాయో హార్ట్ సర్జరీ పేషెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా చూసారా మీరు? హార్ట్ లోపల వెసెల్స్‌లో అంటే రక్తనాళాల్లో క్లాట్స్ రావటం కానీ, ఇదవ్వటం కానీ చూసారా మీరు? క్లాట్ అవ్వటం కానీ, అంటే ఇదవ్వటం? మేము క్లాట్ మాకేంటంటే క్లాట్ లోపట ఉంటది కాబట్టి బయట నుంచి కనబడుతుంటది. సో, హ్మ్. బయట నుంచి మాకు ఆ ఏరియా నార్మల్‌గా పింకిష్ కలర్ ఉంటది హ్మ్. నార్మల్‌గా. హ్మ్. సో, ఒకవేళ అది బ్లాక్ అయినా, లేకపోతే వైట్ అయినా, కాల్షియం ఎక్కువున్నా మాకు ఆ ఫీల్ అనేది చేత్తోని ఫీల్ అవ్వగలుగుతాం మనం. ఓకే. సో, ఆ ఫీల్ అయిన ప్లేస్‌లో మేము ఏం చేయం. దాని హ్మ్. తర్వాత ఏదైతే మంచిగా ఉందో అక్కడ మేము ఆ గ్రాఫ్ట్ అనేది పెడతాం బైపాస్ సార్ అనేది. నేను ఇంకొకటి కూడా విన్నాను. రక్తనాళాల్లో కాల్షియం చేరటం. అవును. అంటే ఏంటసలు? అంటే ఎప్పుడైనా బ్లడ్ క్లాట్ అయితే వెంటనే నెక్స్ట్ స్టెప్ కాల్షియం రావడం. ఓకే. సో, ఆ స్టెప్ నెక్స్ట్ స్టెప్. సో, ఫస్ట్ బ్లడ్ క్లాట్ అవ్వడం. బ్లడ్ ఫస్ట్ అక్కడ టేర్ అవ్వడం. టేర్ హ్మ్. అయ్యాక మన బాడీ మెకానిజం ఏంటి టేర్ అవ్వగానే బ్లడ్ అక్కడెళ్లి ఇరుక్కోవాలి. ఆపాలి అవును. దాన్ని. అవును. ఆ బ్లడ్ అయితే ఎప్పుడైతే ఇరుక్కుంటదో ఆ క్లాట్ అవ్వడానికి కావాల్సింది కాల్షియం. సో, కాల్షియం ఎళ్లి అక్కడ ఇరుక్కుంటది. ఓకే. సో, కాల్షియం ఎక్కువున్నప్పుడు ఏందంటే ఎక్కువ డ్యామేజ్ అయినట్టు ఆర్టరీ. సో, మీరు నార్మల్‌గా ఇప్పుడు చాలా మంది చూస్తుంటారు. సీటీ స్కాన్ చేస్తుంటారు. హార్ట్ హ్మ్. ప్రాబ్లమ్ వచ్చిన పేషెంట్స్‌కి. హ్మ్. సీటీ స్కాన్‌లో ఏందంటే కాల్షియం ఎంతుందో తెలుస్తది. ఒకవేళ పేషెంట్‌కి హార్ట్‌లో సీటీ స్కాన్‌లో కాల్షియం ఎక్కువుందనుకోండి డెఫినైట్‌లీ వాళ్ళు యాంజియోగ్రామ్ చేపించుకోవాలి. అలా. అంటే నాన్ ఇన్వేసివ్ లాగా. ఇప్పుడు వెంటనే హ్మ్. యాంజియోగ్రామ్ చేపించుకునే అవసరం లేదు ఈ రోజుల్లో మనకి. హ్మ్. పేషెంట్‌కి ప్రాబ్లమ్ వచ్చిందనుకో ఇప్పుడు చాలా మంది 24, 30 ఇయర్స్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఊరుకూరికే చెస్ట్ పెయిన్ వస్తుంటారు. కంప్లెయింట్ చేస్తుంటారు. మనం మనం చాలా మందిని నెగ్లెక్ట్ చేస్తాం. అరే! ఈ ఏజ్‌లో ఏం రాదులే ఎందుకు ఊరికే టెన్షన్ పడుతున్నారని అనుకుంటారు. కానీ అదే పేషెంట్ మాటికి వచ్చాయనుకోండి ఫస్ట్ మనం చేసే టెస్ట్ అనేది సీటీ స్కాన్. ఓకే. సీటీ కాల్షియం స్కోర్ అంటారు. సో, ఆ కాల్షియం అనేది హార్ట్‌లో ఎక్కువుందనుకోండి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు బ్లాక్స్ ఎక్కువున్నాయని. హుహు. సో, అలా కూడా చెప్పొచ్చు మనం. సో, కాల్షియం మెయిన్ రోల్ ఉంటది దానిలో. ఆ క్లాట్‌ని ఒక దగ్గర జమకూర్చడానికి. సో, ఆ ఓకే. కాల్షియం మనకి ఎక్కువుందంటే బాడీలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది. మన బాడీలో కాల్షియం. హార్ట్‌లో కాల్షియం. హ హార్ట్‌లో హార్ట్‌లో కాల్షియం. కాల్షియం. ఓకే. బాడీలో కాల్షియం ఉంటే హార్ట్‌లో కాల్షియం ఎక్కువుండదని ఏం అవసరం లేదు. ఓకే. కానీ హార్ట్‌లో కాల్షియం ఉంటే మాత్రం డెఫినెట్‌లీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అంటే ఎక్కువుంటది. బాడీలో కాల్షియం పర్సెంటేజ్ పెరిగేటప్పుడు మనం హార్ట్ చెకప్ చేసుకోవాలి అంటారా? చేసుకోవాలి. ఓకే. కానీ ఆ బ్లడ్ లెవెల్‌లో కాల్షియం ఎక్కువ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్ వస్తదని ఏమి లేదు అలా. ఓకే. కానీ ఛాన్స్ ఎక్కువుంటాయి. కానీ 100% వస్తదని కాదు అలా. సో, సీటీ కాల్షియం స్కోర్ చూసుకొని కాల్షియం స్కోర్ ఎక్కువుందనుకోండి వెంటనే మనం యాంజియోగ్రామ్ ఎళ్ళాల్సొస్తది. ఓకే. ఒకవేళ ఇప్పుడు నేనన్నట్టు కాల్షియం ఎక్కువుంది బ్లడ్‌లో.
వీళ్ళు తరచుగా ఏమైనా అంటే మీరు ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయంటున్నారు కాబట్టి, తరచుగా ఏమైనా టెస్ట్‌లు చేసుకోవాలంటారా? అంటే ఎలా ఉంటదంటే కాల్షియం లెవెల్ పెరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి బాడీలో. హ్మ్. సో, ఫస్ట్ మెయిన్ అంటే ఇప్పుడు మన థైరాయిడ్ ఉంటది. పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటాయి. అవి చూసుకోవాలి ఫస్ట్ కాల్షియం లెవెల్స్‌కి. వెంటనే హార్ట్ టెస్ట్ చేసుకునే అవసరం లేదు. హ్మ్. సో, కాల్షియం లెవెల్స్ ఎందుకు ఎక్కువున్నాయనేది ఒక ఫిజిషియన్ హ్మ్. ఎండోక్రైనాలజిస్ట్ టెస్ట్ చేస్తాడు దానికి. హ్మ్. ఒకవేళ కాల్షియం లెవెల్స్ దాని వల్లనే వస్తున్నాయి అనుకోండి ఎక్కువ. దాన్ని ట్రీట్మెంట్ చేస్తే కాల్షియం లెవెల్స్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఓకే. సో, మన హార్ట్‌కి ఎళ్ళే అవసరం ఉండదు. సో, హార్ట్‌కి ఎప్పుడెళ్ళాలి? హార్ట్ సింప్టమ్స్ వస్తే గాని హార్ట్‌కి టెస్ట్ చేసే అవసరం లేదు. అలా. ఓకే. హార్ట్‌కి సింప్టమ్స్ వచ్చినంత వరకు రానంత వరకు చాలా సేఫ్. సేఫ్ అట్లా. బాడీలో కాల్షియం లెవెల్ ఎక్కువున్నా గూడా హ్మ్. మోస్ట్‌లీ అలా. మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియో సర్జరీ యెస్. వెర్సస్ మనకి ట్రెడిషనల్ ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ. హార్ట్ సర్జరీ. అవును. ఈ రెండిటికి తేడా ఏంటంటారు? ఇప్పుడు ట్రెడిషనల్ హార్ట్ సర్జరీలో ప్రాబ్లమ్ ఏందంటే ఫస్ట్ ఇన్సిషన్ సర్జరీ ఇది. హ్మ్. 10-12 ఇంచెస్ హ్మ్. అండ్ బోన్ కట్ చేస్తాం. హ్మ్. బోన్ కట్ అయిన తర్వాత ఆ బోన్ స్ప్రెడ్ చేస్తాం. హ్మ్. సో, ఈ 3 స్టెప్స్ ఏందంటే పేషెంట్‌కి చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. ఈజ్ ఇట్ పెయిన్‌ఫుల్? పెయిన్. ఇట్స్ పెయిన్‌ఫుల్. కాస్మెటికల్లీ పేషెంట్ యాక్సెప్టబుల్ ఉండదు. ఇంత పెద్ద కోత, భయము అండ్ రికవరీ కూడా లేట్‌గా ఉంటది. అండ్ వెంటనే వాళ్ళ పని చేసుకోవడం టైం పడతది. హ్మ్. సో, దీనివల్ల ఏందంటే పేషెంట్‌కి నార్మల్ లైఫ్ పోతది. అండ్ వాళ్ళకేందంటే ఆ భయంతోని సర్జరీ చేపించుకోరు. సో, ఇవన్నీ ప్రాబ్లమ్ వల్ల ఏందంటే రీసెంట్‌గా లాస్ట్ డెకేడ్ నుంచి మినిమల్ హార్ట్ సర్జరీ వచ్చింది. ఓకే. సో, మినిమల్ హార్ట్ సర్జరీ అడ్వాంటేజెసే ఏందంటే ఫస్ట్ చిన్న కోత. ఇప్పుడు 12 ఇంచెస్ అన్నాం. హ్మ్. 3 ఇంచెస్‌లో, 4 ఇంచెస్‌లో ఆపరేషన్ అయిపోతది. అండ్ ఓకే. మనం ఏ బోన్ కట్ చేయం. ఓన్లీ ఏందంటే నేచురల్ స్పేస్. ఇప్పుడు రిబ్ మధ్యలో స్పేస్ ఉంటది కదా! హ్మ్. నార్మల్‌గా అందరికి రిబ్ మధ్యలో స్పేస్ ఉంటది. ఆ స్పేస్ లోపల నుంచే ఎళ్తాం మనం. ఏ రిబ్ కట్ చేయం. సో, ఏమవుతది చిన్న కోత, ఏ బోన్ కట్లేదు అండ్ చిన్న ఏమంటారు స్పేస్ మన నేచురల్ స్పేస్‌కెళ్ళి ఎళ్తాం కాబట్టి పెయిన్ తక్కువుంటది. హ్మ్. రికవరీ ఫాస్ట్‌గా ఉంటది. పేషెంట్ ఐసీయూలో 1 డే ఉంటాడు. హ్మ్. వార్డ్‌లో 2 డేస్ ఉంటాడు. వెంటనే 1 వీక్‌లో ఆయన పనైనా చేసుకోగలుగుతాడు. 1 ఓకే. వీక్‌లో ఆఫీస్ కూడా ఎళ్ళవచ్చు. అలా ఉంటది సిట్యుయేషన్. సో, మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ అడ్వాంటేజెస్ అది. అంటే బైపాస్ కన్నా కూడా మనకి ఈ మినిమల్ ఇన్వాసివ్ హార్ట్ సర్జరీ అనేది చాలా ఈజీ మెథడ్ అంటారు మీరు. అంటే బైపాస్ అనేది మినిమల్ ఇన్వేసివ్ రకంగా చేయొచ్చు. లేకపోతే ట్రెడిషనల్ కూడా చేయొచ్చు. బైపాస్ హ్మ్. సర్జరీ ఏంటంటే మనం రెండింటిని బైపాస్ అనే అంటారు. బైపాస్ సర్జరీ వేరా. ఇప్పుడు ఓకే. ఓపెన్ హార్ట్ సర్జరీ వేరా, బైపాస్ సర్జరీ వేరా. ఓకే. సో, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మనం హార్ట్‌ని ఓపెన్ చేసి వాల్వ్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేస్తాం. హ్మ్. సో, ఈ బైపాస్ సర్జరీ అంటే క్లోజ్ హార్ట్ సర్జరీ అది. అంటే హ్మ్. హార్ట్ పైన సర్జరీ చేస్తాం. సో, బైపాస్ అనేది ట్రీట్మెంట్ అది. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు మనం బ్లాక్స్ వస్తే చేస్తాం. సో, హార్ట్ సర్జరీలో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సర్జరీ ఈస్ బైపాస్ సర్జరీ. ఓకే. అంతేగాని అది మినిమల్ ఇన్వేసివ్‌లో కూడా చేయొచ్చు. ట్రెడిషనల్ కూడా చేయొచ్చు మనం బైపాస్ ఓకే. సర్జరీని. అయితే ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే? ఓపెన్ హార్ట్ వాల్వ్ రిప్లేస్‌మెంట్ సర్జరీ. అంటే హార్ట్‌ని కోసి లోపట ఉన్న వాల్వ్ తీసి ఇంకో వాల్వ్ పెడితే దాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. సార్ దీనికి మరి ఇందాక నేనన్నట్టు హార్ట్‌కి ఏదైనా చిన్న ఇదైతేనే అవును. ఆగిపోతుంది కదా! ఇది చాలా కష్టం కదా! అంటే హార్ట్ సర్జరీ మనం చేసే విధానం డిఫరెంట్‌గా ఉంటది. సో, ఓకే. హార్ట్‌కి మనం హార్ట్ లంగ్ మిషన్‌ని యూజ్ చేస్తాం. హ్మ్. సో, హార్ట్ ఫంక్షన్‌ని మనం ఒక మిషన్‌కి ఇచ్చేస్తాం. ఆ హ్మ్. టైంలో సర్జరీ చేసే టైంలో. సో, ఓకే. ఏమైతది హార్ట్‌కి ఫంక్షన్ ఏమి ఉండదు. హార్ట్ ఫంక్షన్ ఏంటి? చెడు బ్లడ్ రక్తంని బ్లడ్ తీసుకోవాలి. మన మంచి ఆ! రక్తం సప్లై చేయాలి. సో, అదే ఓకే. ఫంక్షన్ ఒక హార్ట్ లంగ్ మిషన్ చేస్తది. డయాలిసిస్ హార్ట్ లాగా. లంగ్ మిషన్ అంటే ఏందంటే హార్ట్ లంగ్ ఫంక్షన్ తీసేసుకుంటది. ఓకే. సో, అప్పుడు హార్ట్ పని ఉండదు. లంగ్ పని ఉండదు. అప్పుడు మనం హ్మ్. హార్ట్ సర్జరీ చేసి తర్వాత మళ్ళీ ఆ ఫంక్షన్‌ని బ్యాక్ హార్ట్‌కి ఇచ్చేసినాం అనుకోండి. సర్జరీ అయిన తర్వాత హార్ట్ కోలుకుంటూ ఉంటది అలా. చాలా సింపుల్‌గా ఎలా చెప్తున్నారు అంటే వాటర్ పైపు అలే. తీసేసి దీనికి పెట్టేసి వేరే పంప్‌కి పెట్టేసి అలానే. రిపేర్ చేసేసి మళ్ళీ దీనికి అవును. తగిలించేస్తాం అంతే అయిపోయిందన్న ఇంత ఈజీగా చెప్తున్నారు. అంటే అంతే ప్రాసెస్ అంత ఈజీగా ఉంటుందా? అంత ఈజీగా ఉండదు. కానీ మేము రొటీన్‌గా చేస్తుంటాం కాబట్టి ఏందంటే మాకు ఆ ప్రాసెస్ అనేది సింపుల్‌గా అనిపిస్తది. ఒక ఓకే. లేమ్యాన్‌కి ఏందంటే భయం ఉంటది. కానీ ఇంకా ఏ విధంగా హార్ట్ సర్జరీ మనం చేయలేం గాబట్టే ఇలా హ్మ్. చేయాల్సొస్తుంది. అలా. ఓకే. అయితే మీరు ఈ మిక్స్ కానీ హ్మ్. లేదంటే ట్రెడిషనల్ హార్ట్ సర్జరీస్ కానీ ఎలాంటి వాళ్ళకి ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు? అంటే ఇప్పుడు మిక్స్ సర్జరీస్ మోస్ట్ కామన్‌గా యంగ్ పేషెంట్స్. ఇప్పుడు మీరు చెప్తున్నారు గదా! యంగ్ హ్మ్. పేషెంట్స్‌లో చాలా మంది హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఎందుకు అనేది. అవును. సో, వాళ్ళ ట్రీట్మెంట్ కోసమే మనం మిక్స్ అనేది చాలా ప్రిఫర్ చేస్తాం. హ్మ్. ఎందుకంటే వాళ్ళకేందంటే లైఫ్ స్పాన్ చాలా ఎక్కువుంటది. అండ్ అవును. ఒకవేళ మళ్ళీ సర్జరీ అవసరం వచ్చినప్పుడు ఇక్కడికెళ్ళి చేసే ఈజీగా అవుతది మనకి. హ్మ్. ఆల్రెడీ ఇక్కడికెళ్ళి చేసేసామనుకోండి సెకండ్ టైమ్ సర్జరీ చాలా డిఫికల్ట్‌గా ఉంటది. ఓహ్! సో, ఒకసారి చేస్తే ఓపెన్ హార్ట్ అది రిబ్ ఓపెన్ చేస్తే రెండోసారి మళ్ళీ ప్రాబ్లమ్ అవుతదా? అంటే సెకండ్ టైమ్ మళ్ళీ చేయడం ఈజీ కాదు. ఓకే. ఎందుకంటే ఆ హార్ట్ అతుక్కుని పోతది. ఒకసారి సర్జరీ అయిన తర్వాత బ్లడ్ క్లాట్ అంతా ఫార్మ్ అయితది గదా! ఆ! సో, హార్ట్ అతుక్కున్నప్పుడు ఏందంటే అక్కడికెళ్ళి చేయడం ఈజీ గాదు. ఇటు నుంచి చేయడం ఈజీ అవుతుంది మాకు.
సో ఇలా అందుకనే యంగ్ పేషెంట్స్ ఇప్పుడు ఉంటారు. ఒక 8 ఇయర్స్ బాబు వచ్చాడు రీసెంట్ నాకు. పెద్ద హార్ట్‌లో హోల్ ఉంది. అతనికి ఇప్పుడు ఇక్కడికెళ్ళి చేశాననుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లోడు భయపడతాడు. మళ్ళీ ఆడడానికి భయపడతాడు. రికవరీకి టైం ఎక్కువ పడతది పేషెంట్‌కి. అండ్ ఫ్యూచర్‌లో ఆయన కాన్ఫిడెన్స్ కూడా తక్కువ ఉంటది. షర్ట్ ఓపెన్ చేసి తిరగలేడు. మళ్ళీ అందరూ ఏంది ఇది అని అడుగుతారు. సో అందుకని మేము ఏం చేస్తామంటే ఆ మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అనేది చిన్నగా ఇక్కడికెళ్ళి క్లోజ్ చేశాను. ఇది ఏంటంటే యాక్సిలరీ. అంటే మన సంక కింద ఉన్న ప్లేస్. అక్కడ చేస్తే ఇంత చిన్న ఇన్సిజన్‌తోని చేశాను హోల్ క్లోజ్. అతనికి సర్జరీ అంటే కూడా తెలీదు. అతను ఏమనుకున్నాడు, నాకు మత్తిచ్చి మళ్ళీ తర్వాత మెలకు పెట్టేశారు అనుకున్నాడు అంతే. ఓకే. సో అంతే. సో ఇంత చిన్న దాంట్లోకి చేస్తాను. ఈ డే కేర్ ప్రొసీజరా లేకపోతే లేదు 2-3 డేస్ పడుతుంది. అంటే 2-3 days. వెంటనే అంటే అనస్థీషియా చేయాలి కాబట్టి మనం 2-3 డేస్ పడుతుంది స్టే హాస్పిటల్. సో అతను ఇట్లా కవర్ చేసుకోవచ్చు. వారు కనబడదు. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ పేషెంట్స్‌కి చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 70 ఇయర్ ఓల్డ్ వచ్చి మనకు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయమంటే చేస్తాం. కానీ అతనికి అంత బెనిఫిట్ ఏమి ఉండదు. సో రికవరీ ఫాస్టే ఉంటది. కానీ ఈ కోత వల్ల ఆయనకి ఏమంత ప్రాబ్లమ్ రాదు. పెద్దగా చేసినా అంతే రికవరీ టైం పడుతుంది. చిన్నగా చేసినా కూడా కొంచెం తక్కువ పడొచ్చు టైం. కానీ వెంటనే ఆయన ఆఫీస్కి వెళ్ళడం అలాంటివి ఏమి ఉండదు కాబట్టి మేము లెస్ ప్రిఫర్ చేస్తాం. కానీ ఎక్కువ ప్రిఫర్ చేసేది యంగ్ పేషెంట్స్ 40 ఇయర్స్ బైపాస్ సర్జరీకి అవసరం ఉంటే, 50 ఇయర్స్ వాల్ రిప్లేస్మెంట్, 30 ఇయర్స్ వాల్ రిప్లేస్మెంట్ అలాంటి వాళ్ళకి చాలా ప్రిఫర్ చేస్తాం మేము. సో ఎవరైతే త్వరగా యాక్టివిటీ రీగైన్ చేసుకోవాలి అండ్ ఎవరైతే చాలా హార్డ్ వర్క్ చేయగలుగుతారో వాళ్ళకి చేస్తాం మోస్ట్ ప్రిఫరబుల్. కానీ అందరికీ చేయొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. ఇప్పుడు 70 ఇయర్స్ చేయడంలో ప్రాబ్లం ఏమొస్తుందంటే చాలా మందికి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి. సో అప్పుడు ఇలాంటివి మేము చేయం. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడే చేయగలుగుతాం. అదే మళ్ళీ బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే లివర్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఈ ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ రిస్క్ తక్కువ ఉంటుంది చాలా. అయితే ఫస్ట్ ఈ సర్జరీస్కి వెళ్ళే ముందు వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు ప్రిఫర్ చేస్తారు సార్? చాలా మంది ఏంటి అంటే హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఆపరేషన్ కంటే ముందు టెస్ట్లు చేయించుకోవడానికి భయపడతారు. అవునండి. ఎలాంటి టెస్ట్లు ప్రిఫర్ చేస్తూ ఉంటారు? అంటే చెప్పాను కదా, ఇప్పుడైతే రీసెంట్గా మన గైడ్లైన్స్ ఎలా వచ్చాయంటే పేషెంట్కి చెస్ట్ పెయిన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ప్రిఫర్ ఈసీజీ. ఈసీజీలో ఏం ప్రాబ్లం లేదు, అయినా చెస్ట్ పెయిన్ కంటిన్యూ అవుతుంది పేషెంట్ కంటే, అప్పుడు కానీ మనము యాంజియోగ్రామ్కి వెళ్ళాం. ఈసీజీ నార్మల్ ఉన్నా కూడా బ్లాక్స్ ఉంటాయి. అదొకటి కూడా ఉంది సిచ్యువేషన్. చాలా మంది ఈసీజీ నార్మల్ ఉంటే బ్లాక్స్ లేవని కాదు. సో ఈసీజీ నార్మల్ కూడా ఉన్నా కూడా హార్ట్లో బ్లాక్స్ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఈసీజీ తర్వాత నెక్స్ట్ చేసేది 2D. సో 2D హార్ట్ ఫంక్షన్ నార్మల్ ఉన్నా కూడా బ్లాక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి స్టెప్ వైజ్ వెళ్ళాలి. సో పేషెంట్ చూసుకోవాలి అండ్ స్టెప్ వైజ్ టెస్ట్లు వేసుకోవాలి. అసలు ఎలా డిటెక్ట్ చేస్తారు? మనకి ఈసీజీ 2D రెండిట్లోనే దొరకలేదు అని అంటే ఇంకా వదిలేస్తారా, లేకపోతే ఇంకా ఫర్దర్ గా టెస్ట్లు చేస్తారా? అసలు ఫస్ట్ ఈ టెస్ట్లు చెయ్యాలని ఎందుకు థాట్ వస్తుంది మీకు? అంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి మా దగ్గరికి, ఫస్ట్ అడుగుతాం. ఛాతీ నొప్పితో పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఎప్పుడు వచ్చింది పెయిన్ అనేది. అతను అన్నాడు అనుకోండి, నాకు అప్పుడప్పుడు ర్యాండమ్గా పెయిన్ వచ్చి వెళ్ళిపోతుందంటే, నార్మల్గా హార్ట్ పెయిన్ అట్లా ఉండదు. హార్ట్ పెయిన్ ఎలా ఉంటుంది అంటే, హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ అది ఒక 30 మినిట్స్ అని ఉంటుంది చెస్ట్లో. అండ్ అది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్నగా మనకి ఏదో నొప్పి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఫస్ట్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. అది పెరుగుతూ సివియర్గా వెళ్తుంటుంది. మన చెమటలు రావడము, ఈ స్వెట్టింగ్ రావడము, ఆయాసం రావడము, లేకపోతే గుండె ఎక్కువ కొట్టుకోవడం, తక్కువ కొట్టుకోవడం, అలాంటి సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్కి మాత్రం డెఫినెట్లీగా ఎన్ని టెస్ట్ నార్మల్ ఉన్నా కూడా యాంజియోగ్రామ్ అయితే చేస్తాం మేము. అదే ఒక పేషెంట్ 30 ఇయర్స్లో వచ్చాడు, వాడికి స్మోకింగ్ హ్యాబిట్ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, కానీ వాడు చెస్ట్ పెయిన్ అని చెప్తున్నాడు. వాడికి ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉంది అనుకోండి, మేము అంత ఎక్కువ టెస్ట్లు చేయము. ఎందుకంటే రీజన్ లేదు అక్కడ హార్ట్ అటాక్ రావడానికి. వాడు ఏమంటాడంటే కొంచెం అప్పుడప్పుడు వస్తుంటుంది సార్, కూర్చున్నప్పుడు లేచినప్పుడు, అంటే అది బోన్ పెయిన్ లాగా వదిలేస్తాం. సో అందరికీ టెస్ట్ చేయాలని లేదు, కానీ స్పెసిఫికలీ ఒక పేషెంట్ క్రానిక్ డయాబెటిక్ అంటే 15 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, 15 ఇయర్స్ నుంచి బీపీ ఉంది, స్మోకింగ్ హిస్టరీ ఉంది, అతనికి మాత్రం అన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు షుగర్ కానీ, బీపీ కానీ, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కన్జంప్షన్ లేదు అనుకునే వాళ్ళకి హార్ట్ అటాక్ రాదంటారా? అలా లేదండి. ఇప్పుడు మన జెనెటిక్స్ కూడా ఉన్నాయి కదా, జీన్స్. సో జీన్స్ హెరిడిటీ కూడా. సో హెరిడిటీలో ఏంటంటే కాల్షియం ఎక్కువ అక్యుములేట్ అవ్వడం ఆ బాడీలో పార్ట్లో, అండ్ ఇంకొకటి ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్. మనం కొన్ని మంది కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఫిట్గా ఉంటారు, సన్నగా ఉంటారు, వెయిట్ అంతా మెయింటైన్ చేస్తారు, అయినా కొలెస్ట్రాల్ లెవెల్స్ 300-400 ఉంటుంది. సో బాడీలో ఏంటంటే ఆ మెటబాలిజం, అంటే ఆ కొలెస్ట్రాల్ మెటబాలిజం అనేది ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం ఉన్నా కూడా అది అక్యుములేట్ అవుతుంది. సో అన్ని హ్యాబిట్స్ లేకపోతే రావడానికి అంటే రాదని కాదు, చాలా ఉన్నాయి ఫుడ్ హ్యాబిట్స్. మెయిన్ ఫుడ్ అండి. యాక్చువల్లీ ఫుడ్ తర్వాత నెక్స్ట్ ఈ షుగర్ కానీ, స్మోకింగ్ అని ఇవన్నీ తర్వాత వస్తాయి. ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేకపోయినా కూడా చాలా ప్రాబ్లం, డేంజర్ అది యాక్చువల్లీ. కార్నరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ చాలా కొత్తగా వింటున్నా. అది దాన్నే బైపాస్ సర్జరీ అంటారు. సో దాన్నే బైపాస్ సర్జరీ అంటారు. సిఏబిజి అంటే కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్. సో అలా బైపాస్ అనేది కామన్ వర్డ్ కాబట్టి మేము బైపాస్ యూజ్ చేస్తాం. నార్మల్గా చూస్ చేసి క్యాబేజ్ అంటాం, దీన్ని సిఏబిజి అని అంటాం.
సో ఇదే బైపాస్ సర్జరీ. హార్ట్లో బ్లాక్స్ ఉన్నప్పుడు మనం చేసే సర్జరీ సిఏబిజి, బైపాస్ సర్జరీ. దీనికి వాల్వ్ రీప్లేస్మెంట్ కి ఈ క్యాబ్జీకి ఏమైనా డిఫరెంట్ అండి, డిఫరెంట్ డిఫరెంట్. ఉంటుందా? ఏంటి దీనికి దానికి అంటే డిఫరెన్స్ ఇప్పుడు ఏంటి? హార్ట్లో మనకి పైన రక్నాలు ఉంటాయి, మ్మ్. హార్ట్ పైన. మ్మ్. సో హార్ట్ పైన రక్నాలు ఉన్నప్పుడు దానికి సర్జరీ చేసి బ్లాక్స్ అయ్యేది హార్ట్ బైపాస్ సర్జరీ. మ్మ్. హార్ట్ లోపల కవటాలు ఉంటాయి. మ్మ్. ఎట్లా అంటే బ్లడ్ ఫ్రంట్ ఫార్వర్డ్ వెళ్ళాలి, బ్యాక్వర్డ్ రాకుండా మనకి. అవును. సో అవి ఆపుతుంటాయి. ఒకవేళ అవి డ్యామేజ్ అయ్యి అనుకుని అప్పుడు మనం వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తాం. వాల్వ్ అప్పుడు రీప్లేస్మెంట్. ఏంటంటే హార్ట్ని కోసి చేంబర్ లాగా ఓపెన్ చేసి ఒక మెటలో లేకపోతే టిష్యూ వాల్వ్ అంటే ఇప్పుడు కౌ నుంచో లేకపోతే పిగ్ నుంచో తీసుకున్న వాల్వ్స్ ఉంటాయి. మ్మ్. అది తీసి ఇది పెట్టడం అనేది వాల్వ్ రిప్లేస్మెంట్ ఆపరేషన్. కౌ నుంచి కానీ పిగ్ నుంచి కానీ. తీసుకుంటాం మనం ఓకే. ఆ వాల్వ్, టిష్యూ వాల్వ్. ఇది ఫారెన్ బాడీ కదా, యాక్సెప్ట్ చేస్తుంది అంటే బాడీ. ఎలా చేస్తామంటే దాన్ని మాడిఫై చేస్తాం, బాడీలో సూట్ అయ్యేటట్టు మాడిఫై చేస్తాం మనం. ఓకే ఓకే. సో ఎలా అంటే దానికి ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే దాన్ని చాలా స్టేజెస్లో దాన్ని స్ట్రెస్ చేసి హార్ట్ నుంచి మన బాడీ నుంచి ఏం రియాక్షన్ రాకుండా మనం దాన్ని ఒక మోల్డ్ లాగా చేసి కవటం లాగా చేస్తాం. ఓకే. ఇప్పుడు కౌ నుంచి పిగ్ నుంచి అంటున్నారు కదా, ఆ దాని నుంచి ఏం ప్రాబ్లం రాదా? అంటే జెనెటిక్ లో ప్రాబ్లం రాదా? జెనెటిక్లో ఏం ప్రాబ్లం రాదు. ఓకే. ఇప్పుడు మన కవటాలు కూడా బ్లడ్ సప్లై అనేది ఏమి ఉండదు, మ్మ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే బ్లడ్ సప్లై ఉంటుందో అక్కడ రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది మ్మ్. బాడీ. ఇప్పుడు బ్లడ్ సప్లై లేదు కాబట్టి మనం ఫారిన్ ఏది పెట్టినా కూడా ఏమవుతుందంటే రిజెక్షన్ ఎక్కువ ఉండదు. ఓన్లీ కౌ పిగ్ ఎందుకు తీసుకుంటారు? అంటే అవి మనకి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఓకే సో వేరే అనిమల్స్కి అంత సిమిలారిటీ ఉండదు మన హార్ట్ స్ట్రక్చర్లో. ఓకే. సో పిగ్ అండ్ ఆవు అంటే కౌ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ హార్ట్ స్ట్రక్చర్. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ డిజైన్ కానీ ఈజీ అవుతుంది మనకి చేయడానికి కూడా. అంటే వాటి హార్ట్ లో ఉండే కవాటాలు సేమ్ తీసుకుంటారు. సేమ్ తీసుకుంటాం. ఓకే. కవటాలు తీసుకొని మనం చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి మన హార్ట్ వాళ్ళ హార్ట్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి చేయడం ఈజీ అవుతుంది. అండ్ అంటే ఇప్పుడు అది లైఫ్ లాంగ్ పనిచేస్తుందని కాదు, మ్మ్. అట్లీస్ట్ 10-15 years అయినా పనిచేస్తుందని తీసుకుంటాం. ఓకే. ఆ కవాటాలు ప్రాబ్లం ఏమైనా వస్తే మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం ఏమైనా వస్తే మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయాల్సి మళ్ళీ వస్తుందా? ఓపెన్ చేయాల్సి వస్తుంది అలా. సో ఇప్పుడు ఒక మెటల్ కూడా వేయగలుగుతాం మనం. ఇప్పుడు ఓ. మెటల్ అనేది ఉంటుంది, ఒక మెటీరియల్ ఉంటుంది మనకు. ఆ మ్మ్. మెటీరియల్ ఏంటంటే మన బాడీకి అడ్జస్ట్ అయ్యే మెటీరియల్. మ్మ్. సో ఆ మెటల్తో మెటల్ వాల్వ్స్ ఇప్పుడు యంగ్ పేషెంట్స్ 60 years లోపల వచ్చారు మనకు పేషెంట్ వాల్వ్ రిప్లేస్మెంట్కి వచ్చాయనుకోండి, మనం మ్మ్. వేసేది మెటల్ వాల్వ్. ఆ మెటల్ ఏంటంటే నితినాల్తో చేస్తాం. ఆ మెటీరియల్ ఏంటంటే బాడీలో రియాక్షన్ ఎక్కువ ఇయ్యదు, మ్మ్. కానీ ఆ పైన బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఎస్. మేము వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ పెడతాం, యాసిట్రామ్. అంటే బ్లడ్ తిందని లైఫ్ లాంగ్ వేసుకోవాలి వాళ్ళు. ఓకే. సో 60 years లోపల ఉన్న వాళ్ళందరికీ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే వాళ్ళు టాబ్లెట్ 100% వేసుకోవాలి రోజు. మ్మ్. ఎందుకంటే అది ఆపేయంగానే ఆ మెటల్ మీద క్లాట్ అయ్యడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాడీకి ఫారిన్ బాడీ కదా, మ్మ్. సో అది ఆపడానికి మనం టాబ్లెట్ పెడతాం. అదే టిష్యూ వాళ్ళు చెప్పాను కదా కౌ నుంచి, దానికి ఏ టాబ్లెట్ అవసరం లేదు. కానీ ఆ స్ట్రక్చర్ డెలికేట్గా ఉంటుంది కదా, మన మ్మ్. హార్ట్ ఫంక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని ఓకే. మంది 15 years పనిచేస్తుంది, కొన్ని మంది 20 years పనిచేస్తుంది. అప్పుడు దాని పని తక్కువయ్యే తర్వాత మెల్లగా చూసుకుంటూ అది తీసి ఇంకోటి పెట్టే అవకాశం అది ఉంటుంది. ఒకసారి పెట్టిన తర్వాత దానికి ఇన్ని సంవత్సరాలు అవును. ఎక్స్పైరీ ఉంటుంది అని చెప్పి ఏమైనా ఉంటుందా? అంటే ప్రతి పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో పెట్టామనుకోండి మ్మ్. తక్కువ పని చేస్తుంది. ఏంటంటే యంగ్ పేషెంట్స్ చాలా వర్క్ హార్డ్ చేస్తారు కదా, మ్మ్. వాళ్ళు వాకింగ్ ఎక్కువ చేస్తారు, హార్ట్ ఫంక్షన్ ఎక్కువ ఉంటుంది. అదే ఓల్డ్ పేషెంట్స్లో 65 దాటిన తర్వాత పెడితే ఇంకా మళ్ళీ పెట్టే అవసరం ఉండదు వాళ్ళకి. సో 20 ఓకే. years అయితే పని చేస్తుంది అని చెప్తారు అలా. ఓకే. ఇప్పుడు ఈ కవాటాలు మెటల్ తీసుకుంటా అంటున్నారు అవును. కదా, ఈ బ్లడ్ క్లాట్ ఇది మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ కి దారి తీస్తుందంటారా? అంటే కార్డియాక్ అరెస్ట్కి దారి తీయదు, ఎందుకంటే మ్మ్. లోపట ఉంది కదా కవటం, మ్మ్. రక్నాలలో కాదు. మ్మ్. సో మ్మ్. రక్నాలంలో ఏమైనా వస్తేనే హార్ట్ అటాక్ వస్తుంది. మ్మ్. కవటం లోపల ఏమైనా ప్రాబ్లం వస్తే ఏమవుతుందంటే ఆ క్లాట్ బ్రెయిన్కి వెళ్ళడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడము, ఓ. లేకపోతే కిడ్నీలకు వెళ్ళి కిడ్నీ ప్రాబ్లం రావడము ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా వాళ్ళకి ఎవ్రీ మంత్ టెస్ట్ చేసి ఆ టాబ్లెట్ డోస్ పెంచాలా తక్కువ చేయాలా చూసుకుంటూ లైఫ్ లాంగ్ ఉండాల్సి వస్తుంది. అయితే ఎక్కువగా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా తరచూ అవును. చూస్తుంటాం సార్. దేని గురించి అంటారు? అంటే ఇప్పుడు చాలా మంది అదే వైస్ వెర్సా, కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా అవును కూడా హార్ట్ అవునవును అవునండి. యా. సో ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కామన్గా కిడ్నీ ప్రాబ్లం ఎందుకు ఉంటుందంటే హార్ట్ మ్మ్. ఎలా అయితే హార్ట్లో రక్నాలు ఉన్నాయో కిడ్నీలో కూడా అలానే ఉంటాయి కదా రక్నాలు. మ్మ్. సో అదే సేమ్ ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా హార్ట్లో ప్రాబ్లం రావచ్చు, కిడ్నీలో ప్రాబ్లం రావచ్చు. మ్మ్. అండ్ షుగర్ ఉందనుకోండి, షుగర్ ఎక్కువ ఉంటే హార్ట్లో ప్రాబ్లం రావచ్చు, కిడ్నీలో ప్రాబ్లం రావచ్చు. సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మందికి అర్లీ స్టేజ్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేయడమో, ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీగా కిడ్నీ ప్రాబ్లం రావడం, లివర్ ప్రాబ్లం రావడం, బ్రెయిన్ ప్రాబ్లం రావడం కంటిన్యూ అవుతుంది. మ్మ్. ఎందుకంటే హార్ట్ ఈజ్ అ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్. హార్ట్ ఫంక్షన్ తగ్గినప్పుడు బ్లడ్ సప్లై అన్నిటికీ తగ్గుతుంది కదా, అవును. సో అన్ని ఆర్గన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అని కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో వాళ్ళ యూరిన్ మంచిగా సరిగా రాదు. మ్మ్. రానప్పుడు ఏమవుతుందంటే యూరిన్ బాడీలో అంటే వాటర్ ఎక్కువ బాడీలోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు మ్మ్. ఇవన్నీ అంటే ఇంప్యూరిటీస్ అన్ని బయటికి వెళ్ళవు కదా, మ్మ్. వెళ్ళినప్పుడు ఏంటంటే హార్ట్లో అవన్నీ బాడీ బ్లడ్ సర్క్యులేషన్లో
అంటే కలెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. అప్పుడు హార్ట్‌లో బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటది. అలా. ఈ మనకి హోల్ క్లోజ్ ఎలా చేస్తారు మిక్స్‌లో? అంటే ఎలా అయినా ఇప్పుడు నార్మల్‌గా మనం మిక్స్ అయినా ఓపెన్ సర్జరీలో అయినా హ్మ్. ఒకటేందంటే హోల్‌ని మనము హ్మ్. మన హార్ట్ చుట్టూ ఒక లేయర్ ఉంటది పెరికార్డియం అనేది. హ్మ్. ఆ లేయర్ తీసుకొని మనం ఆ హోల్‌ని క్లోజ్ చేస్తాం. ఓకే. సో, ఆ సూచర్స్‌తోని అలా మొత్తం సీవ్ చేసి క్లోజ్ చేస్తాం హోల్‌ని. ఇప్పుడు మీరు ఈ వాల్వ్ రీప్లేస్‌మెంట్ అన్నారు కదా! అవును. ఇది మనకి మిక్స్‌లో ఎంత వరకు అవైలబుల్‌గా ఉందండి? అంటే కామన్‌గా అండి. ఖచ్చితంగా మనం హార్ట్ ఓపెన్ చేసి కవాటాల్ని చెయ్యాలా? అంటే ఓపెన్ హార్ట్ చేసి లేదంటే మనకి మిక్స్‌లో కూడా చేయొచ్చా? అంటే మిక్స్‌లో అయినా, ట్రెడిషనల్‌గా అయినా హార్ట్ ఓపెన్ చేసే చేయాలి. హుహు. కానీ ఓన్లీ ఏందంటే బయట నుంచి మీకు కోత చిన్నగా ఉంటది. అంతే డిఫరెన్స్. ఓకే. సో, ఇప్పుడు ఇది ఇక్కడికెళ్ళి చేసినా, ఇక్కడికెళ్ళి చేసినా హార్ట్ ఓపెన్ చేసి చేయాలి. కానీ ఒకటేందంటే బయట నుంచి చిన్నగా. కానీ లోపల మాత్రం ఆపరేషన్ సేమ్ మొత్తం. ఇక్కడికి ఎలా చేస్తామో అలానే చేస్తాం ఆపరేషన్ మొత్తం. హుహు. ఇంకొకటి హార్ట్ కోయకుండా కూడా వాల్వ్ రిప్లేస్‌మెంట్ ఇప్పుడు చేస్తున్నాం మేము. దాన్ని ఓకే. టావీ అంటారు. ఎలా అయితే స్టంట్ పెడతామో అలాగా ఆ! కవటం కూడా పెట్టొచ్చు మనం. ఓకే. కానీ అది అన్ని పేషెంట్స్‌కి కాదు. 70 ఇయర్స్ దాటాక హ్మ్. సర్జరీ మనం చేయలేకపోతే గాని అప్పుడు చేయదు. ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు 70 ఇయర్స్ ఉంది. అతనికి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మనకి సర్జరీ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటది అతనికి. అవును. అదే మనము ఇలాంటి టావీ అంటాం దాన్ని. ఆ హ్మ్. టావీ ప్రొసీజర్ ఏందంటే సేమ్ యాంజియోగ్రామ్ లాగానే ఒక చిన్న వాల్వ్ అక్కడ పంపించేసి హార్ట్‌లో హ్మ్. దాని బెలూన్‌తోనే ఓపెన్ చేసి పెట్టేస్తుందంటే అట్‌లీస్ట్ వాళ్ళకేందంటే ఒక 5, 6 ఇయర్స్ పనిచేసే అవకాశం ఉంటది. 5, సో, 6 అది ఇయర్స్. వితౌట్ సర్జరీ హార్ట్ రిప్లేస్‌మెంట్ అది. వాల్వ్ రిప్లేస్‌మెంట్. అంటే సో, ఒక చిన్న బెలూన్ లాంటిది అంతే అక్కడికి పంపిస్తారు. పంపించేస్తాం. అది మళ్ళీ ఫంక్షనింగ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ రాదా అంటే దాంతో? చాలా తక్కువ రోజులు పనిచేస్తది కాబట్టి హై రిస్క్ పేషెంట్‌లో చేయాలి. నార్మల్ పేషెంట్‌లో చేయడానికి అవకాశం లేదు ఇండియాలో ఇప్పటికైతే. ఓకే. సో, మనం ఏం చేస్తామంటే నార్మల్‌గా పేషెంట్ ఉన్నాడనుకోండి 70 ఇయర్స్ ఫిట్‌గా ఉన్నాడనుకోండి మనం హ్మ్. ఆ టావీ చేయం. మనం హ్మ్. ఏంటంటే మినిమం ఇన్వేజివ్‌లో సర్జరీ చేస్తాం. హ్మ్. అదే 70 ఇయర్స్ ఉండి ఫిట్‌గా లేడు అంటే అప్పుడు టావీ ప్రొసీజర్ అంటే వితౌట్ సర్జరీ హార్ట్ రిప్లేస్‌మెంట్ అంటారు. వాల్వ్ రిప్లేస్‌మెంట్ అంటారు దాన్ని. సో, అలా అది చేస్తాం. అది చేస్తే ఎన్ని సంవత్సరాలు బ్రతికే అంటే అవకాశాలుంటాయంటారు? వాళ్ళ లైఫ్ స్పాన్ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పని చేయరు, వాకింగ్ చేయరు అనుకుంటే అది ఇంకా వాళ్ళ వయసుకి అది సరిపోతది. నెక్స్ట్ 10 హ్మ్. ఇయర్స్ వరకు సరిపోతది. లేరు వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారనుకోండి తక్కువ రోజులు పనిచేస్తది. అలా. ఇప్పుడు ఇప్పుడు కాల్షియం డిపాజిట్స్ హార్ట్‌లో ఉన్నాయంటారు. ఈ కవాటాల్లో ఈ కాల్షియం డిపాజిట్స్ అయ్యే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి. ఉంటాయి? హార్ట్‌లో మొత్తం ప్రతి ప్లేస్‌లో కాల్షియం చేరుకునే అవకాశం ఉంటది. ఓహ్! సో, ఇప్పుడు వాల్వ్‌లో గూడా కవాటాల్లో గూడా కాల్షియం ఉన్నప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ మోస్ట్ కామన్ సర్జరీ మేము చేసేది ఐయాటిక్ వాల్వ్ రిప్లేస్‌మెంట్. హ్మ్. ఆ కాల్షియం వల్లనే ఆ కవాటం అంతా చెడిపోతది కాబట్టి మనం సర్జరీ చేస్తాం. హ్మ్. సో, కాల్షియం రక్నాలలో చేరొచ్చు అండ్ కవాటాల్లో గూడా చేరొచ్చు. సో, కవాటాల్లో చేరితే ఆ వాల్వ్ డ్యామేజ్ అయిపోతది. హ్మ్. రక్నాల్లో చేరితే హార్ట్ అటాక్ వస్తది. అలా. సో, కాల్షియం అనేది బాడీలో ఎంత ఇంపార్టెంట్ రోల్ చేస్తదో హార్ట్‌లో రివర్స్ రోల్ అది. ఓకే. సో, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటాయి. సో, హార్ట్‌లో కాల్షియం చేరకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు జెనెటిక్‌లీ మాత్రం మనం ప్రివెంట్ చేయలేము ఓకే. చేరుకోవడం. ఇప్పుడు చాలా మంది 60స్‌లో, 70స్‌లో వస్తుంటారు మా దగ్గరికి. హ్మ్. అయోటిక్ వాల్వ్ కాల్సిఫైడ్ అయిందని. హ్మ్. సో, కాల్సిఫైడ్‌ని మనం ఆపలేం దాన్ని. కానీ స్లో చేయొచ్చు ప్రాసెస్‌ని. ఓకే. సో, ఎలా అంటే ఇప్పుడు 60 ఇయర్స్ దాటగానే అందరూ టెస్ట్ చేపించుకోవడం ఫస్ట్. అంటే హ్మ్. నార్మల్‌గా ఇప్పుడు ఈ రోజుల్లో మాత్రం 30 ఇయర్స్ తర్వాత ప్రతి సంవత్సరం హార్ట్ టెస్ట్ చేసుకోవడం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు హ్మ్. రీసెంట్‌గా మనం 50 ఇయర్స్ దాటిన తర్వాతనే అనుకున్నాం గానీ, ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే హ్మ్. 30 ఇయర్స్ అయిన వాళ్ళందరూ ఎవ్రీ 1 ఇయర్‌కి టీఎంటీ చేపించుకోవడం, 2డీకో చేపించుకోవడం, ఈసీజీ చేపించుకోవడం కంపల్సరీ అయిపోయింది. ఓకే. ఎందుకంటే అర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు ఏందంటే, ఆ ప్రోగ్రెషన్ అనేది స్లోగా చేయొచ్చు మనం. హ్మ్. ఇప్పుడు రాకుండా అయితే చేయలేము. అట్లీస్ట్ డిలే చేయగలుగుతాం కదా మనం. అవును. సో, ఆ డిలే చేయడంలో ఏందంటే, అప్పుడప్పుడు ఆ సివియారిటీ తక్కువుంటది పేషెంట్‌కి. హ్మ్. సమ్ పేషెంట్‌కి సింప్టమ్స్ తక్కువుంటాయి. సర్జరీ చేసినా కూడా రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో, అర్లీగా డిటెక్ట్ చేయడం కూడా దానివల్ల ఏందంటే డిలే చేయొచ్చు మన ప్రాసెస్‌ని. కానీ ఆపలేం. వి కెనాట్ స్టాప్. బాడీలో ఒక జెనెటిక్స్‌ని, ఏజ్‌ని మనం ఆపలేం. అంటే ఓకే. డ్యామేజ్ అయ్యేవన్నీ ఆపలేం. కానీ వి కెన్ డిలే దట్ ప్రాసెస్. ఏదైనా పాడవడాన్ని మనం ఆపలేం. కానీ బట్ దాన్ని ప్రాసెస్‌ని డిలే చేయొచ్చు. పాడవ్వడాన్ని కొంచెం డిలే చేయొచ్చు. ఒకవేళ ఆ డిలే డ్యామేజ్ అనేది బికాస్ ఆఫ్ జెనెటిక్స్ అయితే మనం ఆపలేం. కానీ ఓకే. మన హాబిట్స్ వల్ల అయితే మాత్రం డెఫినెట్‌లీ మనం ఆపగలుగుతాం. జెనెటిక్స్ వల్ల అయితే ప్రాబ్లమ్ కంటిన్యూగా ఉంటుంది. అంటే ఎప్పుడు కంటిన్యూ అవుతది ఫాస్ట్‌గా అంటే మనకు ఆల్రెడీ ఇంకా బ్యాడ్ హాబిట్స్ ఉంటాయి. హ్మ్. సో, జెనెటిక్స్‌లో మీకు ఆల్రెడీ కొంతమంది ఉంటారు పేషెంట్స్. వాళ్ళ పేరెంట్స్‌కి హార్ట్ సర్జరీ అయిన ఉంటది. స్టంటింగ్ అయిన ఉంటది. అయినా కూడా వాళ్ళు అలానే డైటరీ హాబిట్స్ అంటే ఆయిల్ ఎక్కువ తిని, లేకపోతే స్మోకింగ్ కంటిన్యూ చేస్తుంటారు. వాళ్ళకి 100% హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఓకే. సో, అదే పేషెంట్ ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్‌కి హార్ట్ సర్జరీ అయింది. వాళ్ళ చిల్డ్రన్ జెనెటిక్స్‌లో ఉన్నా కూడా వాళ్ళకి హాబిట్స్ అనేవి ఏం లేకపోయినా కూడా హ్మ్. డిలేగా వస్తది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్‌కి 50 ఇయర్స్‌కి వచ్చిందనుకోండి. ఇతనికి 60, 70లో వస్తది. ఓహ్! అట్లా వచ్చినా కూడా ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కొన్ని పేషెంట్స్‌కి రాకుండా కూడా చూసుకోవచ్చు మనం. అలా. ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ
ఎడిక్ట్ అయ్యారు. హ్మ్. ఇప్పుడు స్మోకింగ్ వల్ల కానీ, అవును. ఆల్కహాల్ వల్ల కానీ వాళ్ళకొచ్చింది. అవును. అది జెనెటిక్‌గా వీళ్ళకి ఎంత వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది? అండ్ జెనెటిక్స్‌గా దాన్ని బట్టి సివియారిటీ బట్టి ఉంటది. ఓకే. సో, ఇప్పుడు అందరికి వస్తదని కాదు. సో, హ్మ్. ఇప్పుడు ఇద్దరికీ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ అంటే పిల్లలకొచ్చే 100% ఛాన్స్ ఉంటది. సో, ఒక్కరికొస్తే ఏందంటే 50% ఛాన్స్ ఉంటది. కానీ ఇద్దరికీ ఉందంటే మాత్రం డెఫినెట్‌లీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా చూడాలి. హ్మ్. ఇప్పుడు ఓన్లీ పేరెంట్స్ ఫ్యామిలీయే కాదు. వాళ్ళ పేరెంట్స్ కూడా అలానే వచ్చిందా లేదా చూడాలి. హ్మ్. ఓన్లీ వీళ్ళకే వచ్చిందనుకోండి అది బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. హ్మ్. నాట్ బికాస్ జెనెటిక్స్. కొంతమంది ఉంటారు పేషెంట్స్ హ్మ్. వాళ్ళ ఫాదర్, మదర్ ఇద్దరు డయాబెటిక్ ఉంటారు. హ్మ్. అలాంటప్పుడు ఛాన్స్ ఉంటది బైపాస్ అది హార్ట్ బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. కానీ వీళ్ళ పిల్లలకి డయాబెటిస్ లేకపోతే రాదు. హుహు. అట్లా. జెనెటిక్స్ అనేది ఎలా ఉంటదంటే వాళ్ళ బ్రదర్స్‌కి అంటే మన పేరెంట్స్ బ్రదర్స్‌కి ఉండాలి, సిస్టర్స్‌కి ఉండాలి, వాళ్ళ పేరెంట్స్‌కి ఉండాలి. అప్పుడే జెనెటిక్స్ అనేది కంటిన్యూ అవుతది. అయితే రీసెంట్‌గా చిన్న పిల్లల్లో ఎక్కువగా మనం ఈ కార్డియాక్ అరెస్ట్‌లు అవును. చూస్తున్నాం. దీనికి కాజ్ ఏంటంటారు? అంటే మోస్ట్ కామన్‌గా ఏందంటే ఎర్లీగా పిల్లల్లో ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా హ్మ్. హ్యాబిట్ అయిపోయింది. హ్మ్. సో, బర్గర్, పిజ్జాస్, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ హ్మ్. ఈ చేయడంలో ఏందంటే మనం నార్మల్‌గా యాక్చువల్లీ మనం రీసెంట్‌గా 20, 30 ఇయర్స్ బ్యాక్ చూస్తే మనం బర్గర్, పిజ్జా తినే ఏజ్ 20, 25 ఉండే ముందు యాక్చువల్లీ. అవును. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే ఆఫ్ కదా! కోర్స్. ఇప్పుడు 3 ఇయర్స్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారు పిల్లలు. 3 ఇయర్స్ దాటిన తర్వాత ఆయిలీ ఫుడ్ తింటున్నారు, ఫ్రైడ్ ఫుడ్ తింటున్నారు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు. సో, ఆటోమేటిక్‌లీగా 20 ఇయర్స్‌లో స్టార్ట్ చేసేది 40 ఇయర్స్‌లో ప్రాబ్లమ్ వస్తది. 3 ఇయర్స్‌లో స్టార్ట్ చేసి 15 ఇయర్స్‌కి ప్రాబ్లమ్ వస్తది. సో, అది అంతే రీజన్. ఇప్పుడు తొందరగా వస్తుందంటే చాలా మంది పిల్లలకి ఎందుకు వస్తుందంటే కామన్ రీజన్ అదే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఇది కరోనా తర్వాత ఎక్కువగా ఉంది కదా! ఈ వ్యాక్సిన్ వల్ల దీనికి వస్తుంది హ్మ్. అని చెప్పి కూడా అంటున్నారు కదా! ఇది ఎంతవరకు? అంటే ఇప్పుడు కరోనా వల్లనే వస్తుందనేది మనం వి కెనాట్ అంటే ప్రూవ్ చేయలేము. కానీ కరోనా ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనుకోవాలి అంతే. హ్మ్. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఏంటంటే అదొక 1% కంట్రిబ్యూట్ చేసినా కూడా హ్మ్. మిగతాది 19% మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం. హ్మ్. ఇప్పుడు హ్మ్. 1% కరోనా వల్ల హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి 19% మన లైఫ్ స్టైల్ వల్లనే వస్తుందది. హ్మ్. సో, కరోనాకి బ్లేమ్ చేసే అయితే నాకు అనిపియట్లేదు. కరోనా మేబీ 1,00,000లో ఒక పేషెంట్ కరోనా వల్ల రావచ్చేమో. హ్మ్. కానీ మిగతా 1,00,000 పేషెంట్స్‌కి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైలే వస్తుంది. ఓకే. సో, కరోనాకి బ్లేమ్ చేయడం అవసరం లేదు. కరోనాతోని భయపడే అవసరం కూడా లేదు. ఇది కంప్లీట్‌లీ డిపెండ్ ఆన్ డిపెండ్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్. 100% లైఫ్ స్టైల్. సో, మనం కరోనా వచ్చిన పేషెంట్స్‌కి లైఫ్ స్టైల్ బాలేకపోతే 100% వస్తది. అయితే ఇప్పుడు చాలామంది ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్‌సైజెస్ కానీ, రన్నింగ్ చేస్తూ కానీ కొలాప్స్ అయిపోతూ అవును. ఉంటారు. అవును. సో, ఈ కొంతమంది ఏంటి అంటే, ఈ ఎక్సర్‌సైజులు చేయటం వల్ల కూడా వస్తుంది కదా! అని చెప్పి వీటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవును. సో, ఎంతవరకు వీళ్ళకెందుకొస్తుందసలు? ఎక్సర్‌సైజెస్ చేసే వాళ్ళలో కానీ, ఈ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్‌లనేవి ఎందుకొస్తున్నాయి? నిజంగా ఇవి చేయటం వల్ల కార్డియాక్ అరెస్ట్ వస్తుందా? అవును. అంటే ఇప్పుడు నేను చెప్తా రీసెంట్‌గా నేను విన్న దాంట్లో ఏంటంటే ఎవరైతే ఎక్సర్సైజ్ చేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారో నాకు తెలిసినంత వరకైతే హ్మ్. ఆల్రెడీ వాళ్ళ హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. హ్మ్. లేకపోతే స్ట్రెస్ వల్ల అంటే వాళ్ళేందంటే వెయిట్ పెరిగిపోతుంది నాకు. హ్మ్. లైఫ్ స్టైల్ చేంజ్ చేయరు వాళ్ళు. హ్మ్. కానీ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఒబీస్ పేషెంట్స్ ఉంటారు. 120, హ్మ్. 130 కేజీ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఏ టెస్ట్ లేకుండా జిమ్‌కెళ్ళి నేను వెయిట్ తగ్గాలంటే అదవ్వదు. వాళ్ళు ఫస్ట్ హార్ట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒబేస్ పేషెంట్స్ ఏందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువుంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏమి టెస్ట్ చేసుకోకుండా డైరెక్ట్‌గా ఎళ్లి ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఈజీగా ఉంటది. సో, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైనా సరే జిమ్‌కెళ్ళాలనుకున్నా, లేకపోతే కార్డియో యాక్టివిటీ చేయాలనుకున్నా గూడా ఫస్ట్ వాళ్ళ సింప్టమ్స్ వాళ్ళు చూసుకోవాలి. అంటే నేను ఒక 1 కిలోమీటర్ నడిస్తే నాకేమైనా పెయిన్ వస్తుందా? హ్మ్. నాకేమైనా ఆయాసం వస్తుందా? హ్మ్. రాదు అనుకుంటే స్లోగా పెంచుకోవాలి. ఇప్పుడు 1 కిలోమీటర్ పరిగెత్తారు. నెక్స్ట్ డే 2 కిలోమీటర్ పరిగెత్తాలి. అదే గాని నేను ఈ 1 మంత్‌లో వెయిట్ లాస్ అవుతాను. నేను స్ట్రీనర్స్‌గా చాలా ఎక్సర్సైజ్ చేస్తాను అంటే ఏ హార్ట్ తట్టుకోదు. నార్మల్ హార్ట్ కూడా తట్టుకోదు. ఓకే. సో, అలా ఏదైనా హార్ట్‌కి సడెన్‌గా మనం స్ట్రెస్ ఇవ్వొద్దు. స్లోగా ఇవ్వాల్సొస్తది ఏదైనా సరే. ఇప్పుడు చాలామంది న్యూ ఇయర్ అవ్వగానే నేనొక అది పెట్టుకున్నాను. నేను ఒక 10 కేజీ తగ్గాలని. అలా పెట్టుకోవద్దు. ఎవ్రీ వీక్ 1 కేజీ, ఎవ్రీ మంత్ 1 కేజీ అలా పెట్టుకుంటే ఏందంటే హార్ట్ అడ్జస్ట్ అవుతది బాడీలో. ఇప్పుడు నార్మల్ పేషెంట్స్ కూడా మీరు చూడండి. మీరు ఒకవేళ మనం ఇద్దరం నార్మలే. మనం హ్మ్. ఒక 100 కిలోమీటర్ పరిగెత్తగలుగుతామా? పరిగెత్తలేం కదా! ఒక 100 లేదు. కిలోమీటర్ పరిగెత్తమంటే పరిగెత్తలేం. మనకు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటది 100 కిలోమీటర్స్ తర్వాత. సో, ప్రతి బాడీకి ఒక లిమిట్ అనేది ఉంటది. ఆ లిమిట్ మనము చూసుకొని గాని ఎక్సర్సైజ్ చేయొద్దు ఏదైనా సరే. పక్కనున్నవాడు 10 కేజీ లిఫ్ట్ చేశాడు. మనం హ్మ్. కూడా 10 కేజీ లిఫ్ట్ చేయాలని ఏమి లేదు. హ్మ్. మనం ఏంటంటే స్లోగా పెంచుకోవాలి. 2 కేజీ, 3 కేజీ, 5 కేజీ అలా. అంతేగాని పక్కోడు 25 కేజీ లేబట్టాడని మనం కూడా లేబట్టామనుకోండి హార్ట్ లోడ్ తట్టుకోదు సడెన్‌గా. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువుంటాయి. అలా. ఓకే. ఇప్పుడు ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది కూడా లోడ్ అనేది హార్ట్ తీసుకుంటుంది. మొత్తం హార్ట్ తీసుకుంటది. బాడీలో మీరు ఎన్ని స్టెప్ తీయాలన్నా గూడా మీకు బ్లడ్ సప్లై ఇప్పుడు ఈ చేతికి బ్లడ్ సప్లై కావాలనుకోండి హార్టే ఇవ్వాలి. హ్మ్. సో, ఇప్పుడు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు మీరు. అప్పుడు హ్మ్. సప్లై గూడా ఎక్కువ అవ్వాలి గదా! బ్లడ్ సప్లై. అప్పుడు హార్ట్ ఎక్కువ పంప్ చేయాలి గదా! అవును.
ఇప్పుడు పంప్ చేయాలంటే హార్ట్కి అంత కెపాసిటీ ఉండాలి కదా. హ్మ్. సో మీరు హార్ట్ కెపాసిటీ లేదు, మీరు లిఫ్ట్ చేశారు అనుకోండి, హార్ట్ ఆగిపోతుంది సడన్గా, నా వల్ల కాదని పలిపోతాడు, కొలాప్స్ అయిపోతాడు పేషెంట్. అలా ఏదైనా బాడీలో ఫస్ట్ హార్ట్ ఫంక్షన్, అంటే హార్ట్ మనకి బ్లడ్ సప్లై ఇస్తే కానీ మనం ఏం పని చేయలేం. హ్మ్. సో అలాంటప్పుడు ఏంటంటే మన హార్ట్ని చూసుకోవాలి ఫస్ట్, మన హార్ట్ ఎంత హెల్తీగా ఉంది, మన హార్ట్ ఎంత యాక్టివ్గా ఉంది, అప్పుడు కానీ మనం ఏ డిసిషన్ తీసుకోవద్దు. ఓకే. అట్లా పిల్లలు కూడా చెప్తాం, చాలామంది 18 years అవ్వగానే నేను స్టిరాయిడ్స్ తీసుకొని బాడీ పెంచుకుంటాం, అలా ఏమీ ఉండదు. నార్మల్ కూడా బాడీ పెంచుకోవచ్చు. స్టిరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలామంది స్పెషల్లీ యంగ్ పేషెంట్స్ 18 years 16 years వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఫాస్ట్గా బాడీ గ్రో అవ్వాలంటే స్టిరాయిడ్స్ ఇంజెక్షన్ తీసుకుంటారు. దానివల్ల హార్ట్లో బ్లాక్స్ ఎక్కువ అవుతాయి ఛాన్స్. ఓహ్! సో అప్పుడు వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది యాక్చువల్ రీజన్. సో ఇప్పుడు సప్లిమెంట్స్ ఉన్నాయి చాలామంది, ఇప్పుడు బాడీ సప్లిమెంట్స్ అంటారు. ఆ సప్లిమెంట్స్ ఎవరు ప్రోటీన్ పౌడర్స్ అంటారు. అవన్నీ ప్రూవన్ కాదు. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు దానిలో ఏమున్నాయి చూసుకోవాలి. అంటే హార్ట్కి హాని చేసే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి దానిలో. మనం అవి చూసుకోకుండా కంటిన్యూ చేసామనుకోండి, డెఫినెట్లీగా మన హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఆ లేబుల్‌లో వాళ్ళు మెన్షన్ చేయరు. ఆ క్వాలిటీ అనేది మనం ప్రోటీన్ పౌడర్స్ డైలీ బేస్ ఇంట్లో కూడా తయారు చేసుకుంటూ ఉంటాం. చేసుకోవచ్చు. సో అలా బెటర్ అంటారా? లేకపోతే మనకి మార్కెట్‌లో దొరికే ప్రోటీన్ పౌడర్స్ బెటర్ అంటారా? ఒకవేళ ఇవి చూస్ చేసుకోవాలి అంటే ఎలా చూస్ చేసుకోవాలి అంటారు? అంటే ప్రోటీన్ పౌడర్స్ నార్మల్గా అయితే డైటరీతోనే మేనేజ్ అయిపోతుంది. ఇప్పుడు మన వెయిట్ 70 ఉందనుకోండి, డైలీ 70 grams ఆఫ్ ప్రోటీన్స్ మోర్ దెన్ ఎనఫ్. యాహ్! సో మీరు ఎక్కువ తీసుకునే అవసరం లేదు. 70 grams అంటే మీరు నార్మల్గా నాన్ వెజ్ అనుకోండి, నార్మల్గా రెగ్యులర్గా వాడు ఎగ్స్ తిన్నా లేకపోతే పన్నీర్ తిన్నా కూడా ప్రోటీన్ వచ్చేస్తుంది. కానీ మనం ఓవర్ యాంగ్షియస్తో నాకు త్వరగా అవ్వాలనుకుంటే మాత్రం డైటరీతోనే అవ్వదు. అప్పుడు వీళ్ళు ప్రిఫర్ చేసేది సప్లిమెంట్స్. సప్లిమెంట్స్లో ఏంటంటే సప్లిమెంట్స్ ఎనీథింగ్, ఇప్పుడు వాడు రాస్తాడు డబ్బా మీద ఇంత ఉండి ప్రోటీన్ అని, కానీ వాడు ఏం యూజ్ చేస్తున్నాడు అనేది వాడు క్లియర్గా మెన్షన్ చేయడు. సో నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ నేను చెప్తానంటే ఫుడ్ ప్రోటీన్ ఈజ్ మోర్ సేఫర్ దెన్ అవైలబుల్ ప్రోటీన్ అవుట్ సైడ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకున్నారు. ఎక్స్ట్రా ప్రోటీన్ అండ్ ఫాస్ట్గా తీసుకున్నారు. ఏదైనా ప్రాబ్లం అవుతుందా వాళ్ళకి? అంటే ప్రోటీన్ అనేది మెటబాలిజం అయిన తర్వాత మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. సో అంతే కదా, బాడీలో ఏదైనా సరే, ఇప్పుడు మీరు రైస్ ఎక్కువ తింటే ఎందుకు ప్రాబ్లం వస్తుంది? రైస్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు బాడీకి మీరు రోజు 3 times రైస్ తిన్నారనుకోండి, రైస్ హార్మ్ఫుల్ ఫుడ్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఏది హార్మ్ఫుల్ ఫుడ్ కాదు. ఎప్పుడైతే ఓవర్ ఎక్సెస్గా తింటారో బాడీకి ఓవర్గా వస్తే బాడీ ఏంది, ఇది నేను ఎక్కడ పెట్టుకోవాలో ఆ బాడీకి తెలియదు. అప్పుడు ఏం చేస్తుంది, దాన్ని ఫ్యాట్ కన్వర్ట్ చేసి పొట్టలోనో లేకపోతే చేతిలోనో లేకపోతే హార్ట్లోనో పెట్టుకుంటుంది. సో అది ప్రాబ్లం. ఫుడ్ ఈజ్ నాట్ డేంజరస్ యాక్చువల్లీ, ఎక్సెసివ్ ఫుడ్ ఈజ్ డేంజరస్. సో మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలనుకో, లాస్ట్ ప్రోటీన్ కూడా ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ మళ్ళీ హార్ట్లో చేరుతుంది, మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇది సింపుల్గా బాడీకి ఎక్సెసివ్ ఏది వచ్చినా కూడా అది ఫ్యాట్గా కన్వర్ట్ చేసుకుంటుంది అంతే. అంటే డైట్ అనేది ఖచ్చితంగా ఎంత తినాలో అంతే అంతే తినాలి అంతే అంటారు. అంతే. ఓకే. అయితే చాలా మంది వెయిట్ లాస్ గురించి అవును. నేను చెప్తున్నాను. చాలా హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండాలి, ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే నిమ్మరసం తాగండి, అవును. లేదు అంటే బీట్రూట్ జ్యూస్ అవును. తాగండి, ఏబీసీ జ్యూస్, అవునవును. ఏబీసీ, క్యారెట్, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్, క్యారెట్. అవునవును. తర్వాత ఇలాంటి జ్యూసెస్ అన్ని కూడా మార్కెట్ లో అంటే సోషల్ మీడియాలో ఎక్కువ హల్చల్ చేస్తూ ఉంటాయి. అవును వెయిట్ లాస్ కి తర్వాత హెల్దీ స్కిన్ గ్లోకి. అవును మన హెల్దీ స్కిన్ గ్లో అంటే ఫస్ట్ బ్లడ్ బాగుంటే స్కిన్ గ్లో అవును అనేది అవును బాగుంటుంది. అవును. సో మీరు ఈ జ్యూసెస్ అన్ని మీరు రికమెండ్ చేస్తారా? అంటే కామన్గా అయితే ఇప్పుడు నిజంగా ఇంకొక క్వశ్చన్, నిజంగా ఈ నిమ్మరసం తేనె కలిపిన నిమ్మరసంతో మనకి నిజంగానే వెయిట్ లాస్ అవుతుందా? ఎప్పుడవుతుందంటే ఈ వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది, లైమ్ వల్ల ఏంటంటే మెటబాలిజం పెంచుతుంది అది. ఓకే. సో మీరు బాడీలో ఇప్పుడు కూర్చున్నాం, 1 hour కూర్చున్నాం అనుకోండి, మెటబాలిజం తక్కువ ఉంటుంది. మెటబాలిజం ఏంటంటే బాడీలో ఫ్యాట్ బ్రేక్ డౌన్ అనేది తక్కువ ఉంటుంది కూర్చున్నప్పుడు. అదే మీరు లైమ్ జ్యూస్ తాగారనుకోండి, ఆ లైమ్ ఏం చేస్తుంది అంటే మెటబాలిజం పెంచుతుంది. సో ఫ్యాట్ బ్రేక్ డౌన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో లైమ్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్, దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే ఫ్యాట్ని బాడీలో ఎక్కడ చేరకుండా చూసుకుంటుంది. సో ఈ జ్యూసెస్ అనేది చాలా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే, నాట్ స్టోరేజ్డ్, ఇప్పుడు బయట స్టోరేజ్ అవి కాదు, ఇంట్లో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన బాడీలో ఫ్యాట్ ఎక్కడ జమ అవ్వకుండా అండ్ కాల్షియం లెవెల్స్ మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ జ్యూస్ నేను ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ అందరు డాక్టర్స్ కూడా చాలా మంది ఇప్పుడు చూస్తే గ్రీన్ టీ ఉంటుంది, గ్రీన్ టీ, ఆ గ్రీన్ టీ ఎందుకు చాలా అడ్వాంటేజెస్ అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. అది మెటబాలిజం పెంచుతుంది. ఏది ఫుడ్ అయినా మెటబాలిజం పెంచితే మనకు అప్పుడు ఫ్యాట్ బ్రేక్ డౌన్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ బ్రేక్ డౌన్ ఉంటే మనం హెల్తీగా ఉంటాం, ఫిట్గా ఉంటాం, అంతే రీజన్ యాక్చువల్లీ. సో ఈ 3 foods ఏంటంటే ఈజీగా అవైలబుల్ ఉంటాయి మీకు అండ్ ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఈ 3 కామన్గా యూజ్ చేస్తాం మనం. సో బ్లూబెర్రీస్ ఉన్నాయి, అది చాలా కాస్ట్లీ, మనం చాలా అఫోర్డబిలిటీ ఉండదు అండ్ ఎక్కువ దొరకదు. కాబట్టి బ్లూబెర్రీ మనం తినం, అది కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి బ్లూబెర్రీలో కూడా. సో ఇలా చాలా ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్, కానీ ఈ 3 కామన్గా దొరుకుతాయి కాబట్టి మనం ఈ 3 కామన్గా వాడుతుంటాం.
అండ్ వీఆర్ వెరీ హెల్దీ. ఇప్పుడు క్యారెట్ ఇంకొకటి మనకి ఫ్రూట్ ని ఫ్రూట్ లానే తినండి. అవును. ఉమ్, అది జ్యూస్ చేసుకొని తినటం వల్ల దాంట్లో ఉండే అవును. ఏవైతే పీచు పదార్థాలు ఉంటాయో అవి పోతాయి అంటారు. అవును. సో ఫ్రూట్ ఇప్పుడు మీరు బీట్రూట్, క్యారెట్, అలాగే యాపిల్, ఈ నిమ్మకాయ అంటే మనం అవును. అలా తినలేం కాబట్టి జ్యూస్ చేసుకొని సో తాగుతాం. ఇవి జ్యూస్ చేసుకొని తినటం వల్ల బాగుంటుందా, లేదంటే డైరెక్ట్ గా వాటిని క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, యాపిల్ కానీ వాటంటే అవే తినటం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు? అంటే ఏ ఫుడ్ అయినా సరే నార్మల్ ఫామ్‌లో చాలా హెల్తీగా ఉంటది యాక్చువల్లీ. కానీ మీరు బీట్రూట్ ప్లెయిన్‌గా తినలేరు. నో వన్ కెన్ ఈట్ బీట్రూట్. అంటే ఇప్పుడు ఒక చిన్న పీస్ తినగలుగుతాం. దానికన్నా ఎక్కువ తినలేం మనం బీట్రూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మన టేస్ట్ ఉండదది. సో, ఓకే. అప్పుడే మనం ఇవన్నీ మిక్స్ చేసి తినడం అనేది ఛాన్స్ ఉంటది. ఇప్పుడు క్యారెట్ కూడా, క్యారెట్ తియ్యగా ఉంటే తినగలుగుతాం మనం. అదే తియ్యగా లేకపోతే చిన్న పీసే తింటాం. అప్పుడేందంటే దాని అమౌంట్ అనేది మనం తక్కువ తింటాం కాబట్టి జ్యూస్ ఏందంటే ఒకటేసారి అమౌంట్ ఎక్కువ పోతది మన బాడీలోకి. అండ్ నేను టేస్టీ కూడా ఉంటది జ్యూస్ అనేది. సో, అది ఈజీ. సో, న్యూట్రియన్స్ కొంచెం తగ్గుతాయి. కానీ ఏందంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటది మనకి. అట్లా. ఓకే. సో, జ్యూస్ ప్రిఫరబుల్ ఆప్షన్ ఏందంటే ఈజీగా వెళ్ళిపోతది. ఇప్పుడు మనం క్యారెట్ కూర్చొని తినమంటే ఎవరు తినరు. హాఫ్ అన్ అవర్ పడతదంటారు. అదే జ్యూస్ ఏందండి ఒక గ్లాస్ జ్యూస్ 15 మినిట్స్‌లో తాగేస్తారు. సో, న్యూట్రియన్స్ తక్కువున్నా కూడా ఏందంటే అమౌంట్ ఎక్కువ ఉంటది కాబట్టి మనకి అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటది. అలా. సార్, నాకు గూగుల్ సెర్చ్ లో దొరికిన కొన్ని మిత్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓకే. ఆ మిత్స్ చెప్తాను వినండి. ఒక్కొక్క మిత్ చెప్తాను, అది కరెక్టా రాంగా ఎందుకు అనేది కూడా నాకు సరే. చెప్పండి. ఓకే. హార్ట్ బైపాస్ సర్జరీ అనేది ఓన్లీ అడల్ట్స్ కి మాత్రమే చేస్తారు. నో అండి. ఇట్స్ ఎ మిత్ యాక్చువల్లీ. మ్మ్. సో, హార్ట్ బైపాస్ సర్జరీ నేను ఈవెన్ 24 ఇయర్ బాబు కూడా చేశాను. 24 ఇయర్స్. ఓకే. అండ్ లిటరేచర్‌లో చూస్తే 18 ఇయర్స్ వాళ్ళు కూడా హార్ట్ సర్జరీ, 12 ఇయర్స్ వాళ్ళు కూడా హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ చేసిన ఉంది లిటరేచర్‌లో. మ్మ్. సో, ఒకవేళ మనం స్టంట్ ఆప్షన్ లేకపోయినా కూడా ఇంకే వేరే ఆప్షన్ లేకపోతే సర్జరీ ఏ వయసులోనే చేయొచ్చు మనం ఆపరేషన్. అదేం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. బైపాస్ సర్జరీ బైపాస్ సర్జరీ ఎనీ ఏజ్ వీ కెన్ డూ. నో ఓకే. ప్రాబ్లమ్. ఇంకొకటి, బైపాస్ సర్జరీ అనేది ఇంకా ఏం చేయలేం, అన్ని పద్ధతులు ఫెయిల్ అయిపోయాయి అనుకున్నప్పుడు మాత్రమే చేస్తారు. నో అండి. మిత్ అది కూడా. మిత్. ఆ. ఎందుకని అంటారు? ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు ఒక పేషెంట్‌కి 3 బ్లాక్స్ ఉన్నాయి. 3 ఆర్టరీ బ్లాక్స్ ఉన్నాయి. అతను మ్మ్. స్టంటింగ్ కూడా వెళ్ళొచ్చు. బైపాస్ సర్జరీ కూడా వెళ్ళొచ్చు. మ్మ్. కానీ చాలా మంది పేషెంట్ బైపాస్ సర్జరీ ప్రిఫర్ చేస్తారు. వయసులో? స్టంటింగ్ ఆప్షన్ ఉన్నా కూడా. ఎందుకు చెప్తాను. ఫస్ట్ రీజన్, మ్మ్. బైపాస్ సర్జరీ అనేది పేషెంట్స్‌లో అంటే ఈ బ్లాక్ ఉన్న పేషెంట్స్ చాలా మందికి షుగర్ ఉంటది. మ్మ్. బీపీ ఉంటది. మ్మ్. సో, ఇప్పుడు స్టంట్ ఏసాక 6 మంత్స్‌లో మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మ్మ్. సో, అప్పుడు వాళ్ళు ఏంది మళ్ళీ స్టంట్ ఏపించుకోవాలి. లేకపోతే ఆ టైంలో హార్ట్ ఫంక్షన్ వీక్ కూడా అయిపోవచ్చు. మ్మ్. సో, చాలా మంది ఏం చేస్తారంటే బైపాస్ సర్జరీలో లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటది. అంటే మ్మ్. పనిచేసే ఇప్పుడు బ్లాక్స్ ఉన్నాయి కదా, దానికి బైపాస్ అనేది మనము ఇంకో కొత్త క్రియేట్ చేస్తాం కాబట్టి మ్మ్. దాని పేటెన్సీ రేట్స్ అంటే బ్లాక్ అవ్వకుండా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో, అందుకనే బైపాస్ సర్జరీకి వెళ్తారు వాళ్ళు. ఈవెన్ మ్మ్. వెన్ దేర్ ఆర్ వెరీ మెనీ ఆప్షన్స్. మ్మ్. సో, అలా అని బైపాస్ సర్జరీ లాస్ట్ ఆప్షన్ కాదు. ఓకే. అలా. ఇంకొక మిత్ ఏంటంటే బైపాస్ సర్జరీ అనేది చాలా రిస్క్ తో కూడుకున్నది. ఈజ్ ఇట్ మిత్? నేను మిత్ 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 అన్నాను. ఈజ్ ఇట్ మిత్ ఆర్ ఇట్స్ అ మిత్. ఫ్యాక్ట్? ఇట్స్ అ మిత్. ఇప్పుడు బైపాస్ సర్జరీ సక్సెస్ రేట్ 99.99% ఉందండి. మీరు రిస్క్ ఎంత ఉంది? 0.00001% రిస్క్. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే రీసెంట్‌గా 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే 100% సక్సెస్ రేట్ కూడా ఉంది బైపాస్ సర్జరీలో. ఈవెన్ ఒకవేళ అపెండిక్స్ సడన్‌గా పర్ఫరేట్ అయిందనుకోండి, దానికన్నా తక్కువ రిస్క్ ఆపరేషన్‌కి. ఓకే. సో, బైపాస్ సర్జరీలో రిస్క్ ఏమి ఎక్కువ లేదు. బైపాస్ సర్జరీతో కన్నా అపెండిక్స్ తో చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ. చాలా ఎక్కువ ఉంటారు ఓకే. యాక్చువల్లీ చెప్పాలంటే మీకు. సో, మీరు బైపాస్ సర్జరీ అదే చాలా రిస్క్ అని అనుకోకండి. సో, మ్మ్. బైపాస్ సర్జరీ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ అండ్ మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్డ్ ఆపరేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కానీ హార్ట్ కి అవును. సర్జరీ అనేటప్పటికి చాలా మంది భయపడతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు అవసరం ఉంటే మాత్రం హార్ట్ సర్జరీ ఇస్ సేఫెస్ట్ సర్జరీ. ఇప్పుడు మ్మ్. మీరు ఒక పేషెంట్ ఉన్నాడు, వాడికి 3 బ్లాక్లు ఉన్నాయి, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. స్టంటింగ్కి వెళ్తే ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మ్మ్. సో, అతనికి ఇంకో ఆప్షన్ ఏముంది? బైపాస్ సర్జరీ. మ్మ్. అంటే పేషెంట్ ఎలా ఆలోచిస్తాడంటే నేను సర్జరీ చేపించుకుంటే బతకనేమో అని. మ్మ్. కానీ సర్జరీ చేపించుకోకపోతే డెఫినెట్గా చచ్చిపోతాడు. మ్మ్. సర్జరీ చేసుకుంటే రిస్క్ ఎంత ఉంది? 1% రిస్క్ అంతే. ఇప్పుడు రీసెంట్గా మినిమైజ్ వచ్చిన తర్వాత చిన్న ఇన్సిజన్తో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ 2 డేస్లో వాక్ చేస్తారు, క్లైమ్ చేస్తారు స్టెప్స్. ఇంకేం కావాలి దానికన్నా ఎక్కువ మనకి సర్జరీలో? ఓకే. సేఫెస్ట్ సర్జరీ. ఇంకొకటి, బైపాస్ సర్జరీ అయ్యాక నార్మల్ లైఫ్ లీడ్ చేయడం సాధ్యం కాదు. అది కూడా మిత్ అండి. బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఇంకా పేషెంట్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే స్పెషల్లీ మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత. మ్మ్. సో, ఒకవేళ 3 బ్లాక్స్ ఉన్నప్పుడు అతను స్టెప్స్ కూడా ఎక్కడు యాక్చువల్ చెప్పాలంటే. అంటే భయపడతాడు, స్టెప్స్ ఎక్కితే హార్ట్ అటాక్ వస్తుందని భయపడతాడు వాడు. అదే మీరు మినిమల్ ఇన్వేజివ్ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆఫ్టర్ ఎ వీక్ హీ క్యాన్ ఈవెన్ ఒక ఫాస్ట్గా వాక్ కూడా చేయొచ్చు ఆయన.
ఒక 1 మంత్ తర్వాత ఈ కెన్ క్లైమ్స్ అంటే స్టెప్స్ నార్మల్‌గా క్లైమ్ చేస్తారు. ఫాస్ట్‌గా కూడా క్లైమ్ చేయొచ్చు. ఏ వర్క్ అయినా జిమ్ కూడా వెళ్ళొచ్చు 1 మంత్ తర్వాత. సో ఇంకా యాక్టివ్‌గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే భయం అనేది లేదు కదా! మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ లేదు కదా! సో వాళ్ళు భయపడకుండా చేస్తారు. అది కూడా మిత్ యాక్చువల్లీ. ఓకే. హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకుంటే మిగిలిన హార్ట్ డిసీజెస్ అనేవి క్లియర్ అయిపోతాయి. మిగతా ఇంకేవైనా హార్ట్ డిసీజెస్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి ఒక్క హార్ట్ బైపాస్ సర్జరీతో. మిత్ అండి. కాదండి. ఇప్పుడు కవాటాల సర్జరీ ఉంది కదా! వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ ఉంది. ట్యూమర్స్ ఉన్నాయి, హార్ట్‌లో హోల్స్ ఉన్నాయి. అవన్నీ ట్రీట్ అవ్వవు. బైపాస్ సర్జరీ ఓన్లీ హార్ట్ బ్లాక్స్‌కి ట్రీట్మెంటే మాత్రమే. మిగతా దేనికి ట్రీట్మెంట్ కాదది. సో ఒకవేళ వాల్వ్ ప్రాబ్లమ్ ఉన్నా, హోల్స్ ఉన్నా, క్యాన్సర్స్ ఉన్నా, ఒకవేళ హార్ట్ ఫెయిల్ అయినా కూడా బైపాస్ సర్జరీతోని ట్రీట్మెంట్ చేయలేము మనం. అట్లా. ఓకే. సో బైపాస్ సర్జరీ సెపరేట్ స్ట్రెట్ అంటే బైపాస్ సర్జరీ ఓన్లీ బ్లాక్స్ కోసం అంతే. వాల్వ్ రిప్లేస్మెంట్ కోసం. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ హార్ట్ ఫెయిల్ అయితే. హోల్స్ సర్జరీ ఏమో హోల్స్ క్లోజర్ సర్జరీ అంతే. సో ఓకే. బైపాస్ సర్జరీ ఈస్ నాట్ ఎ కంప్లీట్ ట్రీట్మెంట్ ఫర్ అదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. ఓకే. సర్జరీ అయ్యాక ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని వదిలిపెట్టేయాలి. నో. అది బిగ్గెస్ట్ మిస్టేక్ యాక్చువల్ చాలా మంది చేసేది. సర్జరీ అయ్యాక ఇంకా యాక్టివిటీస్ వదిలిపెట్టేస్తే ఆ సర్జరీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనకి 15 ఇయర్స్ పనిచేసేది 1 ఇయర్‌లోనే బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో మన హార్ట్‌కి ఏందంటే హార్ట్‌కి రెస్ట్ ఇచ్చినప్పుడల్లా హార్ట్‌లో ఫ్యాట్ చేరుతది, కాల్షియం చేరుతది. సో మన హార్ట్ సర్జరీ అయ్యాక డాక్టర్ చెప్పాడు ఇప్పుడు 1 మంత్ మీరు రెస్ట్ తీసుకో అంటే 1 మంత్. దాని తర్వాత మీరు అన్ని యాక్టివిటీస్ చేయాలి. ఇప్పుడు మనం కార్డియో ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తాం అన్ని కదా! యాక్టివిటీస్ చేయాలి అని అంటారు. హ్మ్. నార్మల్ గా పీపుల్ ఏం ఆలోచిస్తారు, చేసుకోమన్నారు కదా అని ఎవ్రీథింగ్ హెవీ వెయిట్ లిఫ్ట్లు ఎత్తటం, లేదు అంటే రన్నింగ్ రేస్ చేసే రన్నింగ్ కి వెళ్ళేవారు రన్నింగ్ చేయటం, ఇంట్లో లేడీస్ కి చూస్తున్నాం ఈ మధ్య అవును. కార్డియాక్ అరెస్ట్ లో వాళ్ళు ఇంట్లో పనులు వెయిట్ లిఫ్ట్ చేయటం, ఇంట్లో పనులు చేయటం, బట్టలు ఉతకడం, ఇలాంటివన్నీ ఇవన్నీ నిజంగా సజెస్టిబుల్ వీళ్ళకి? నార్మల్ పీపుల్‌కి అయితే సజెస్టబులే. సో హార్ట్ సర్జరీ అయిన తర్వాత హార్ట్ టెస్ట్ బట్టి ఇప్పుడు హార్ట్ నార్మల్‌గా ఉంది. పేషెంట్ కూడా పాజిటివ్ మైండ్‌తోని చేయగలుగుతాడు అనుకోండి. స్లోగా స్టార్ట్ చేయమంటాం. వెంటనే ఏది ఎవరు స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ ఈరోజు మీరు 1 కిలోమీటర్ వాక్ చేశారనుకోండి. రేపు 2 కిలోమీటర్ వాక్ చేయాలి. ఓకే. అంతేగాని 10 కిలోమీటర్ వాక్ చేస్తా అని హార్ట్ పేషెంట్ అయినా సరే, మనమైనా సరే. సో ఏదైనా స్లోగా స్టడీగా చేస్తే వీ కెన్ అచీవ్ ఈవెన్ 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ అంటే ఆల్సో. ఇది మన హార్ట్ కి హ్యాబిటేట్ హ్యాబిటేట్ చేసుకోవాలి అంతే. ఓకే. సో ఇప్పుడు మీరు లేదు నేను చేయలేను అంటే మాత్రం హార్ట్ సర్జరీ చేయించుకొని వేస్ట్. ఎందుకంటే హార్ట్ ఎలాగో ఫెయిల్ అవుతుంది అట్ లాస్ట్. సో యాక్టివిటీ ఉంటేనే హార్ట్ పంపింగ్ ఉంటేనే హార్ట్‌గా ఆరోగ్యంగా ఉంటది. హార్ట్ పంపింగ్ తక్కువ ఉంటే మాత్రం హార్ట్ ఆరోగ్యంగా ఉండదు. సో ఎప్పుడైతే ఇప్పుడు కార్డియో ఎక్సర్సైజ్ చేస్తారు. చాలా మంది హాఫ్ అన్ అవర్ కార్డియో చేస్తారు. ఎందుకు? మన హార్ట్ రేట్‌ని 150 వరకు తీసుకెళ్ళాలి మనం. అది కార్డియో ఎక్సర్సైజ్. ఆ కార్డియో ఎక్సర్సైజ్ చేసినప్పుడు 150 హార్ట్ రేట్‌కి వెళ్ళినప్పుడు ఏందంటే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంటది మనది. బ్లడ్ సప్లై పెరుగుతుంటది హార్ట్‌కి. హార్ట్‌కి కొత్త కొత్త నర్వ్స్ వస్తుంటాయి. కొత్త కొత్త బ్లడ్ వెసల్స్ వస్తుంటాయి. అంటే రక్తాలు కొత్త వస్తుంటాయి. అంటే కంప్లీట్ గా హార్ట్ కి మళ్ళీ కొత్త వెజల్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటది అంటే చిన్నయి అంటే మెయిన్ 3 ఉంటాయి. సో ఎలా అంటే 3కి 3 కూడా కొల్లెటరల్ ఫామ్ అవ్వడం అయిందంటే ఇప్పుడు ఒక రక్తనాళం బ్లాక్ అయింది అనుకో, ఇంకో రక్తనాళం కూడా కొల్లెటరల్ ఫామ్ అయి ఉంటది. సో ఇలా కార్డియో చేస్తే ఏందంటే హార్ట్‌కి ఏందంటే ఒక యూనిఫామ్ స్ట్రక్చర్ లాగా అయిపోతది. సో మనకు ఒకవేళ ఈవెన్ హార్ట్ అటాక్ ఛాన్సెస్ వచ్చినా కూడా మనకి సింప్టమ్స్ తక్కువ ఉంటాయి. అండ్ హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటాయి. అందుకని ఇప్పటి నుంచి కార్డియో ఎక్సర్సైజ్ చేయమంటారు. సో అలా హార్ట్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుందని మీనింగ్ యాక్చువల్లీ కార్డియో ఎక్సర్సైజ్‌కి కార్డియో ఎక్సర్సైజ్ చేస్తే యాక్చువల్లీ. బైపాస్ అనేది చాలా పెయిన్ తో కూడుకున్నది. పేషెంట్ మిత్ యాక్చువల్లీ చెప్పాలంటే డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. ఇప్పుడు కొంతమందికి చాలా సెన్సిటివ్ ఉంటారు వాళ్ళు. చిన్న కాటుకే వాళ్ళు భయపడడం, అది పెయిన్ వాళ్ళకు ఉంటుంది. పెయిన్ స్టిమ్యులస్ అనేది పేషెంట్ వెరీ బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, చాలా మంది నేను చూస్తాను. కొంతమంది పేషెంట్స్‌కి నేను చిన్న ఆపరేషన్ చేసినా కూడా పెయిన్ ఎక్కువ అంటారు. కొంతమందికి పెద్దగా చేసినా నాకు ఏం పెయిన్ లేదు బాగానే ఉందంటారు. సో అది మనం పేషెంట్ బట్టి వేరియేషన్ వస్తుంటుంది. సబ్జెక్టివ్. కానీ చిన్నగా ఉంటే మాత్రం పెయిన్ తక్కువ ఉంటుందని మీనింగ్ యాక్చువల్లీ. ఓకే. వేరే హెల్త్ డిసీజెస్ ఉన్నప్పుడు హార్ట్ సర్జరీ కానీ బైపాస్ కానీ చెయ్యరు. మిత్ అండి. ఇప్పుడు చాలా మంది మాకు హార్ట్ పేషెంట్ వచ్చే వాళ్ళ 50% పేషెంట్స్‌లో కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటది, లివర్ ప్రాబ్లమ్ ఉంటది, బ్రెయిన్ ప్రాబ్లమ్ ఉంటది, లంగ్స్ ప్రాబ్లమ్ ఉంటది. అయినా మేము చేసే కామన్ సర్జరీ వాళ్ళకి హార్ట్ సర్జరీ. ఓకే. ఎందుకంటే ఆ హార్ట్ సర్జరీ చేశాక ఇవన్నీ నయమవుతాయి వాళ్ళకి. ఎందుకంటే హార్ట్ పంపింగ్ పెరుగుతది కదా! సో కిడ్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది వాళ్ళకి. ఒకవేళ హార్ట్ వల్ల అయితే. లివర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది, బ్రెయిన్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతది. సో అందుకనే మేము హార్ట్ సర్జరీ ఇలాంటివన్నీ అటాచ్ ఉన్నప్పుడే చాలా మందికి ఎక్కువ చేస్తాం. ఎందుకంటే లాస్ట్‌లో వస్తాడు పేషెంట్ సర్జరీకి. సో ఆల్మోస్ట్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యాక, లివర్ ఎఫెక్ట్ అయ్యాక సో అప్పుడు ఏం ఆప్షన్ ఉంటది? హార్ట్ సర్జరీ ఒకటే ఉంటది. రిస్క్ ఎక్కువ ఉంటది. కానీ హార్ట్ సర్జరీ వల్ల ఇవన్నీ కోలుకునే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో అవన్నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హార్ట్ సర్జరీ మేము అబాండన్ చేయము. ఇంకా ఇండికేట్ చేస్తాం యాక్చువల్లీ. ఇంకా చేయించుకోమని చెప్తాం. హార్ట్ బైపాస్ చేస్తే
ఫ్యూచర్ లో ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. లేదు, అలా కూడా మిత్ అండి అది. చెప్పాను కదా, మనం దేవుడిచ్చిందే బ్లాక్ అయ్యా అనుకోండి, మనం మనుషులు చేసినవి మనం అదే హ్యాబిట్స్తో మళ్ళీ కంటిన్యూ చేస్తే మాత్రం ఇంకా త్వరగా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో 100% బ్లాక్ రాకుండా మనం ఎప్పుడు ప్రివెంట్ చేయలేం. సో మన హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ బట్టి ఏదైనా మనం చేసుకోవచ్చు అంతే. ఓకే. ఆఫ్టర్ హార్ట్ సర్జరీ మన ఫేవరెట్ ఫుడ్స్ అన్నిటికీ బై బై చెప్పేసేయాలి. అది కూడా మిత్ అండి. ఓకే. సో హార్ట్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు స్వీట్స్ ఎక్కువ తినటం ఇష్టం, స్వీట్స్ తినమంటారా నన్ను? అంటే చాలా ఎక్కువ తినడం అనేది చెప్పాను కదా ఓకే. హార్మ్ఫుల్. ఇప్పుడు మీరు 1 వీక్ ఒక స్వీట్ తినడం అనేది మీకు ఇదో తినాలనిపి తినండి, ఇంకో 1 మంత్ తర్వాత 1 వీక్ తర్వాత తినండి, నాట్ అ ప్రాబ్లం. అప్పుడు నీకు ఏం ప్రాబ్లం రాదు. అదే మీరు రోజు నేను తింటాను అంటే నార్మల్ పేషెంట్ కూడా తినలేడు, హార్ట్ పేషెంటే కాదు యాక్చువల్లీ. నార్మల్ పేషెంట్ కి హార్ట్ అటాక్ వస్తుంది, వీళ్ళకి ఇంకొంచెం ఇంకెక్కువ ముందే అవుతుంది అంతే అట్లా. సో ఓకే. నన్ను అడిగితే ఏది అవాయిడ్ చేసే అవసరం లేదు, మోడరేట్ క్వాంటిటీగా అన్ని తిన్నా ఏ ప్రాబ్లం రాదు అలా. ఓకే. అయితే ఇప్పుడు వరకు మనం లైఫ్ స్టైల్ అవును. అండ్ మన హ్యాబిటేట్ మార్చుకోవాలి అని చెప్పంటున్నారు కదా. ఫస్ట్ ఈ కార్డియాక్ అరెస్ట్లు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా రాకుండా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎలా ఉండాలి అంటారు? ఫస్ట్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్. డైటరీ లైఫ్ స్టైల్ అంతా తర్వాత పాజిటివ్ మైండ్ సెట్. పాజిటివ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ప్రతి ఆర్గన్ మన మైండ్ సెట్తోనే కంట్రోల్ అవుతుంటుంది. మీరు టెన్షన్ పడితే హార్ట్ రేట్ పెరుగుతుందా? అంతే కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద మైండ్. సో ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్తోని ఏది స్టార్ట్ చేసినా కూడా హెల్తీగా ఉంటుంది. సో మనం అనుకుంటాం ఇప్పుడు, అరే నేను ఈ డైటరీ ఈ ఫుడ్ ఆపేసిన అనుకున్న హార్ట్ అటాక్ రాదు, ఆయిల్ ఆపేసి నాకు హార్ట్ అటాక్ రాదు, షుగర్ ఆపేసి అలా ఏముండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద మైండ్. ఇప్పుడు మైండ్ని మీరు ప్రాపర్గా ట్యూన్ చేసి వెయిట్ మంచిగా మెయింటైన్ చేస్తే నార్మల్గా ఎవరికి 19% ప్రాబ్లం అయితే రాదు. సో అది నేను చెప్పగలుగుతాను. ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్, తర్వాత లైఫ్ స్టైల్. నెక్స్ట్ లైఫ్ స్టైల్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ చాలామంది అవాయిడ్ చేయలేరు, కానీ నేను చెప్పేది అంటే తినాలి, మోడరేట్ కన్సెప్షన్ తినాలి. 1 వీక్ ఒకసారి, 1 మంత్కి ఒకసారి జస్ట్ ఒక బర్గర్ తినడంలో ఏం ప్రాబ్లం రాదు. అదే మీకు అలవాటు అయింది అనుకోండి ప్రాబ్లం వస్తుంది. సో అలా. సో ఆయిల్, సాల్ట్, షుగర్, రైస్, ఈ 4 తక్కువ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం సాల్వ్ అయిపోతాయి. ఆయిల్, సాల్ట్, షుగర్, రైస్, ఈ 4 థింగ్స్. చాలా మంది ఏమంటే వైట్ థింగ్ అవాయిడ్ చేయమంటారు, వైట్ ఉన్నాయి అన్ని చాలా తక్కువ తినమంటారు. సో షుగర్, సాల్ట్, రైస్, ఈ 3 వైట్స్ మీరు అవాయిడ్ చేశారు అనుకోండి డెఫినెట్లీగా మీ లైఫ్ వైట్ గా ఉంటుంది అని చెప్తారు చాలా మంది. బ్రైట్ గా ఉంటుంది. బ్రైట్ గా ఉంటుంది. అది ఆ 3 వైట్స్ అవాయిడ్స్ ద డార్క్నెస్. అది. ఓకే. ఇంకా ఏం సజెస్ట్ చేస్తారు సార్? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డిపెండ్స్ అండి. ఇప్పుడు తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దే కెన్ గో. అంటే ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను డాక్టర్ పేషెంట్ చూసి బట్టి చెప్తారు. కానీ హార్ట్ సర్జరీస్ అయ్యాక మాత్రం డెఫినెట్లీగా ఇంకా కొంచెం తక్కువ చేసుకోవాల్సి వస్తుంది. ఫుడ్ కానీ ఒకవేళ డైట్ కానీ ఆ స్ట్రెస్ కానీ తక్కువ ఉంటేనే బెటర్. లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవాలి, స్ట్రెస్ తక్కువ తీసుకోవాలి. అలా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్లీ. అండ్ ఒకటి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం వచ్చాక వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది సేఫెస్ట్ థింగ్. ఎంత డిలే చేస్తే అంత ఛాన్స్ అయితే ఫెయిల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్. అది గుర్తుపెట్టుకోవాలి. అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.